లూకా సువార్త 1వ అధ్యాయం 76, 79 వచనాలు కలిసి ఉన్నాయి కదా. ఆ వచనాల్లో నుంచి ఒక 5-6 లైన్లు కింద నుంచి నేను చదువుతున్నాను, చూడండి. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. నాతో కలిసి ఒక్క మాట చెప్పండి, అందరు బిగ్గరగా ఒక మాట చెప్పండి. ఆ మహావాత్సల్యమును బట్టి, గట్టిగా చెప్పండి. ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనందరం క్రిస్మస్ వాతావరణంలో ఉన్నాము. ఈ నెల దాటిపోతే అప్పుడేదో క్రిస్మస్ వాతావరణం అయిపోయిందని కాదు. యేసు ప్రభువారు 2000 సంవత్సరాలకు పూర్వం ఈ డిసెంబర్ నెలలో జన్మించాడు గనక ఈ డిసెంబర్ నెలంతా కూడా క్రిస్మస్ ఆరాధనలు ప్రపంచవ్యాప్తంగా చాలా ముమ్మరంగా జరుగుతుంటాయి. ఈ రాత్రి మనం క్రిస్మస్ ఆరాధనలో ఉన్నాం. అందరు చెప్పండి అమ్మా, మా పిల్లలతో ఆడుకోకుండా అందరు చెప్పండి, ఏ ఆరాధన ఇది? ఎందుకు క్రిస్మస్ ఆరాధన చేస్తున్నాం? ప్రభు అయిన యేసు క్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. ఆయన యూదయ దేశపు బెత్లెహేములో జన్మించాడు, కన్య మరియ గర్భాన పరిశుద్ధుడిగా. అప్పుడు పొలంలో గొర్రెలు కాచుకుంటున్నటువంటి ఆ గొర్రెల కాపరులకు దేవదూత చెప్పిన మాట, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఒక అమూల్యమైన మాట. నా మట్టుకు నేను చాలా వరకు ఏ ప్రసంగం చేస్తున్నా అసలు ఆ పదం గుర్తు చేసుకోకుండా ఉండలేను. అది తర్వాత అధ్యాయంలో మనకు కనపడిద్ది, అయినప్పటికీ అది గుర్తు చేసుకోవాలి మనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉంటాడు. వెళ్ళి చూడండి. యేసయ్య ఈ లోకంలోనికి వచ్చాడు గనుకనే మనం కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ అందరూ కూడా క్రిస్మస్ ఆరాధనలు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు బాగా వినండి ఈ సందేశాన్ని. యేసు ప్రభువారు ఒక 6 నెలల తర్వాత జన్మిస్తాడు అనంగా బాగా తీసుకోండి. ఇక మీరు యేసు ప్రభువారు మరొక 6 నెలలకు పుడతాడు కన్య మరియ గర్భాన. అంటే యేసు ప్రభువారు పుట్టడానికి ఒక 6 నెలల ముందు ఒక పిల్లోడు పుట్టాడు. ఆ అబ్బాయి పేరు యోహాను. బైబిల్లో చాలా మంది యోహాన్లు మనకు కనపడతారు కదా. అందుకని ఈ వ్యక్తిని బాప్తిస్మం ఇచ్చి యోహాను అని మనం పిలుస్తాం. ఎందుకంటే బాప్తిస్మం ఇస్తా ఉన్నాడు ఆయన, సువార్త చెప్పాడు. యేసయ్యకు బాప్తిస్మం ఇచ్చిన వ్యక్తి కూడా ఇతనే. దేవుడు ఈ భూమి మీదకి యేసుక్రీస్తు పేరిట రావటం కంటే ఒక 6 నెలల ముందు యోహాను అనేటటువంటి ఈ వ్యక్తిని పంపించాడు. జకర్యా ఎలిజబెత్ అనే చాలా చక్కని దంపతులు, భక్తి కలిగిన వాళ్ళు. ఈ జకర్యా దేవుని మందిరంలో యాజకత్వం చేస్తున్నాడు. ఆయన గర్భాన యోహాను అనేటటువంటి పిల్లవాడు జన్మించాడు. జన్మించినప్పుడు ఆ యోహానును గూర్చి ఈ జకర్యా నోట పరిశుద్ధాత్మ ద్వారా చాలా మాటలు వినపడతా వచ్చాయి. పరిశుద్ధాత్ముడు ఆ జకర్యాని వాడుకుంటూ యోహానును గురించి చాలా మాటలు, నువ్వు ఇలా ఉండబోతున్నాడు, ఇలా ఉండబోతున్నాడని యోహాను తండ్రి అయిన జకర్యా ద్వారానే పరిశుద్ధాత్ముడు ప్రవచన రీతిగా మాట్లాడుతూ వచ్చాడు. 67లో ఉంటుంది ఆ వచనం, మీరు చూసుకోండి. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. కనుక జకర్యా ప్రవచనం ఇది.
ప్రవచన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు యోహానుని గురించి మాట్లాడుతూ 76, 79 వచనాలు కలిసి ఉన్నాయి కదా. ఈ 79వ వచనానికి వచ్చేసరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చిన ఒక ప్రవచనం పరిశుద్ధాత్మ ద్వారా వినపడింది. ఇంకా యేసయ్య 6 నెలలకు పుడతాడనంగా ఏమన్నాడు ఈ ప్రవచనంలో అంటే, చాలా అమూల్యమైనటువంటి మాటలు జకర్యా ద్వారా దేవుడు చెప్పించాడు. ఏంటి ఆ మాటలు? ఆ మహావాత్సల్యమును బట్టి. ఈ రొట్టెను మనం ముక్కలు చేసుకొని తినాలి ఈ రాత్రి. హల్లెలూయానండి. తర్వాత మీకు తిండి తిప్పలు ఉన్నాయో లేవో కానండి, ఈ తిండి మాత్రం సమృద్ధిగా తీసుకుంటాం ఈరోజు మనం. ఇక్కడ రాసున్న మాట ఏంటంటే, ఆ మహావాత్సల్యాన్ని బట్టి. దేవుడు ఎవరు అంటే వాత్సల్య పూర్ణుడు. చెప్పండి, ఆయన ఎవరు? ఆయన కనికర సంపన్నుడు, ప్రేమామయుడు, దయగలిగిన వాడు, కృపగలిగిన వాడు, వాత్సల్యాన్ని చూపించే దేవుడు ఆయన. దేవుడంటే ఎవరు? వాత్సల్య పూర్ణుడు ఆయన. ఆయన మహావాత్సల్యాన్ని బట్టంట. ఇది ఏ మనిషి యొక్క క్రియ ద్వారా గాని, మంచితనం ద్వారా గాని, జ్ఞానం ద్వారా గాని, డబ్బు ద్వారా గాని జరిగిన పని? చెప్పండి, గట్టిగా ఈ మాట చెప్పండి. కానే కాదు, కేవలము దేవుని కృప. అనండి ఈ మాట పెద్దగా, చెప్పండి ఈ మాట. కేవలము దేవుని కృప ద్వారా ఆయన వాత్సల్యాన్ని, ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి, చెప్పండి ఎక్కడి నుండి? పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారిని గురించి చెప్పబడిన ప్రవచనం. ఏం ప్రవచనం? దేవుడట, నన్ను వింటున్నారా? దేవుడటండి మన మీద మహావాత్సల్యాన్ని కురిపిస్తూ, ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనాన్ని అనుగ్రహించాడు. ప్రజలకి అరుణోదయ దర్శనాన్ని దేవుడు అనుగ్రహించాడంట. అరుణోదయ దర్శనం అనండి, ఒక్క మాట అనండి. అరుణోదయం అంటే సూర్యోదయం అని అర్థం. సింపుల్ గా చెప్పేయండి, మీకు చిన్నగా ధ్యానం చేద్దాం, ఏం కంగారు లేదు. చెప్పండి, అరుణోదయం. అరుణోదయ దర్శనం అన్నాడుగా. అరుణోదయం అంటే ఏమిటి పాస్టర్ గారు అంటే, అరుణోదయం అంటే సూర్యోదయం అని అర్థం. అరుణుడు అనండి మాట. అరుణుడు అంటే సూర్యుడు. అరుణుడు అంటే సూర్యుడు. అరుణోదయం అంటే సూర్యోదయం. ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు మీరు చూశారా? ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు మీరు చూశారా? ఇప్పుడు ఎలా ఉంది? మామూలుగా చెప్పేయండి, ఇప్పుడు ఎలా ఉందండి? చీకటిగా ఉంది. ఇక ఎల్లవేళలా ఇలాగే చీకటిగా ఉంటే ఏమన్నా కుదిరిద్దా? కుదరదు. మనుషులు పని చేసుకోలేరు, ఏమీ చేసుకోలేరు. ఉదయకాలం 5:30 సమయంలో చీకటి తెరలను చీల్చుకొని ఎర్రటి కిరణాలను విరజిమ్ముతూ, ఉదయకాలము 5:30 గంటలకి ఆ చీకటి తెరలలో నుంచి బయటకు వస్తూ ఎర్రగా ఆ కిరణాలను విరజిమ్ముకుంటూ బయటకు వస్తాడే సూర్యుడు, దానిని అరుణోదయ దర్శనం లేక అరుణోదయం అంటాం. ఉదయం చూడండి, మీరు పొద్దున్నే లేచి 5:30 గంటలకి సూర్యుడు అలాగా ఉదయిస్తున్నప్పుడు కనుక చూస్తే దానిని ఏమంటామయ్య అంటే, చీకటి తెరలను చీల్చుకొని వస్తున్నటువంటి ఆ అరుణోదయమే సూర్యోదయం. సూర్యుడు ఉదయించినప్పుడు చీకటి ఏమైపోతుంది? కనపడకుండా పోతుంది, తొలగిపోతుంది. కనుక చీకటి తెరలను చీల్చుకుంటూ ఉదయకాలం బయటకు వచ్చేటటువంటి ఆ సూర్యోదయమే అరుణోదయం. ఇప్పుడు చెప్పండి, ఇది అరుణోదయం అంటే ఇది దాని అర్థం. ఇప్పుడు చెప్పండి, ఆయన మహావాత్సల్యాన్ని బట్టి పైనుండి మనకు అనుగ్రహించిన అరుణోదయము ఏమిటయ్యా అంటే, ప్రభు అయిన యేసు క్రీస్తే సూర్యుడిగా 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి దేవుడు పంపించాడట. చప్పలు కొట్టండి ఒకసారి, గట్టిగా కొట్టండి. అంతేకాని ఈ వచనంలో ఉన్నట్టుగా పైనుండి ఆయన అరుణోదయ దర్శనాన్ని అనుగ్రహించాడు అంటే సూర్యుడు వచ్చాడని కాదు. సూర్యుడు ఎప్పుడో సృష్టి ప్రారంభంలోనే సూర్య చంద్ర నక్షత్రాలు కలుగునుగా కంటే కలిగాయి. ఈ సూర్యుడి గురించి, ఈ చంద్రుడి గురించి కాదు ఈ మాట. మరి ఎవరి గురించి అయ్యా ఇదంటే, యేసు ప్రభువునే సూర్యుడితో పోలుస్తూ
ఆయనే అరుణుడు అని దేవుడు చెబుతూ అప్పటి కాలపు ప్రజలతో పాటు మనలను కూడా ప్రేమించిన దేవుడు, కరుణించిన దేవుడు, మహావాత్సల్యాన్ని బట్టి, అసలు ఎంత మంచి మాట అన్నది, ఆయన మహావాత్సల్యాన్ని బట్టి మన క్రియ ఏమీ లేకపోయినా, మన ప్రమేయం అందులో ఏమీ లేకపోయినా, మనందరి మీద ఆయన కురిపించిన ఆ మహావాత్సల్యాన్ని, ప్రేమను బట్టి సూర్యుడైనటువంటి యేసు ప్రభువుని ఈ లోకంలోనికి కన్య మరియ గర్భాన అరుణుడు అని పిలువబడిన యేసయ్యను దేవుడు పంపించాడు. దేవునికి స్తోత్రం. ఈ సూర్యుడు కూడా ఎక్కడ పుట్టాడయ్యా అంటే భూమధ్యపురంలో. ఎక్కడ పుట్టాడు ఆయన? చాలా మంది అడుగుతుంటారు, అయ్యా యేసు ప్రభు ఇక్కడ ఆయన కాదు కదా. యేసు ప్రభు ఎక్కడో యెరూషలేము ప్రాంతానికి యూదులకు చెందినవాడు. ఎందుకంటే ఆయన అక్కడ పుట్టాడు. అంటే ఎవరెక్కడ పుడితే అక్కడే దేవుడా? ఎవరెక్కడ పుడితే అక్కడికే దేవుడా? కాదుగా. ఇప్పుడు ఈ రోజున మనం ఎన్నో వస్తువుల్ని వాడుకుంటున్నాం అనుకోండి. ఉదాహరణకి ఒక రైలు ఎక్కుతున్నాం మనం. ఆ రైలును కనిపెట్టింది ఎవరు? ఒక క్రైస్తవుడు కనిపెట్టాడు అమెరికాలో అనుకోండి. ఇక అమెరికాలో రైలు కనిపెట్టారు కాబట్టి ఇక అమెరికాకి చెందిందా? మనం కూడా ఎక్కుతున్నామా? ఏదోటి చెప్పండి, అట్ట ఉరివిరిని చూస్తారే. ఎక్కుతున్నామా మనం కూడా? ఒక విమానాన్ని కనిపెట్టింది ఎవరు? అద్భుతంగా రక్షింపబడినటువంటి రైట్ సోదరులనే ఇద్దరు క్రైస్తవులు కలిసి ఎంతో కృషి చేసి వాళ్ళు ఫ్లైట్ని కనిపెట్టారు. వాళ్ళు ఎక్కడో అమెరికా ప్రాంతంలో కనిపెట్టారండి. ఇక వాళ్ళు మాత్రమే ఎక్కుతారా? మనం కూడా ఎక్కాలా? అంటే ఎక్కడ ఏ వస్తువు కనిపెడితే ఇక అక్కడికి మాత్రమే చెందిందా? అది అందరూ వాడుకుంటున్నారా? మరి దేవుడు ఎక్కడో ఒక స్థలంలో జన్మించాడు, లేకపోతే లోకానికి వచ్చాడు అనుకోండి. ఇక ఆయన అక్కడ పుట్టాడు కాబట్టి ఇక అక్కడికే దేవుడా? ఇక ఎక్కడ దేవుడు కాదా? కాదుగా. అలా కాదు. సర్వ ప్రపంచానికి చంద్రుడు ఒక్కడే ఎలా ఉంటాడో, సర్వ ప్రపంచానికి సూర్యుడు కూడా కాంతినివ్వటానికి ఒక్కడే ఎలా ఉంటాడో, దేవుడు అనబడిన వ్యక్తి కూడా సర్వ ప్రపంచానికి ఒక్కడే ఉంటాడు. మరి ఆ ఒక్కడైనటువంటి దేవుడు ఇక్కడ పుట్టొచ్చుగా, ఆయన భారతదేశంలో జన్మించొచ్చుగా, పోనీ మన ఆంధ్ర రాష్ట్రంలోనే పుట్టొచ్చుగా. ఆశ ఉంటుంది ఎవరికి వాళ్ళకి. తెలంగాణలో లేకుండా ఆంధ్రాలోనే పుట్టొచ్చుగా. ఆ ఆంధ్రాలో కూడా మా ఎన్టీఆర్ జిల్లాలోనే, చెప్పండి అమ్మా, ఎన్టీఆర్ జిల్లాలోనే పుట్టొచ్చు. అది కూడా మా ఇబ్రహీంపట్నం మండలంలోనే. ఇంకా వీలైతే మా ఇంద్రమ్మ కాలనీలో పుడితే శుభ్రంగా ఎటు బయటికి కదలకుండా హాయిగా ఆయన పూజించుకుంటూ ఇక్కడే ఉండేవాళ్ళు అంటారా? పుట్టేవాడే, కావాలంటే ఆయన పుడతాడు. కానీ మన ఎన్టీఆర్ జిల్లానో ఆంధ్ర రాష్ట్రమో లేదా ఒక మండలమో ఇంద్రమ్మ కాలనీయో భూమధ్యపురం కాదది. అది భూమధ్యపురం కాదండి. అది సర్వ ప్రపంచానికి భూమధ్యపురం ఏదయ్యా అంటే యోదయ దేశంలో ఉన్న బెత్లెహేము ఒక్కటే. చేతులెత్తి హల్లెలూయా అనండి. అందరికీ వెలుగివ్వాలి అనుకోండి. ఆ ఉదయించే సూర్యుడు ఎక్కడ ఉదయించాలి? ఓ పక్కనెట్ట ఉదయిస్తాడు, మధ్యలో ఉదయిస్తాడు. ఇప్పుడంటే కరెంట్ వచ్చింది, ఒక స్విచ్ నొక్కంగానే లైట్లన్నీ వెలిగిపోతున్నాయి. అవునా కాదా? ఇందాల అసలు ఈ బాక్సులు సౌండ్ ఎలా వస్తుందా అని ఊరకని అలా వెళ్ళి చూద్దామని వెళ్ళా. సరే జాగ్రత్తగా చూసుకోసేవా, నేను అటు రాలేను కదా, సౌండ్ బాగా ఉండాలి, సౌండ్ బాగుండాలి. ఎందుకంటే దేవుని మాటలు ప్రజలు వినాలి, జాగ్రత్తగా చూసుకొని చవటానికి అడ్డుపోయా. ఇంత పెద్ద మిక్సర్ ఉంది తమ్ముడి దగ్గర. 24 ఏళ్ల నుంచి కలిసి ఉన్నాం కదండి. చిన్న చిన్న మిక్సర్లతో ఎన్నో తిప్పలు పడ్డా. పెద్ద మిక్సర్ శివ ఇది ఎంత అన్నా 4 లక్షలు అన్నాడు. పంపతీసి ఇప్పుడు ఏం ఎత్తుపారు కదా అది, ఇన్ని లక్షల మిక్సర్ అని. దాంట్లో ఇలా పైకి కిందకి సౌండ్లు ఆపరేట్ చేసే ఒక 20 ఉన్నాయి అనుకోండి, ఒక 25 20 ఎన్నో ఉన్నాయి. అదే ఇంతకుముందు ఇలా పెట్టుకోవాలి. సౌండ్ అంటే ఇలా వాల్యూమ్ పెంచుకోవాలి, యాంప్లిఫైర్స్. దీన్ని ఇలా నొక్కుతా పైకి కిందకి లాగాలి. ఇప్పుడు అట్లేదు, అది ఒక బటన్ నొక్కంలోనే అయ్యే పైకి కిందకి పోతున్నాయి మొత్తం. ఏమిటి అయితే మరి అందుకే 4 లక్షలు. ఇట్లా నొక్కంలోనే ఇట్టి వెళ్ళిపోతున్నాయి. మీరు అప్పుడప్పుడు మధ్యలో లేచి వెళ్ళిపోతుంటారే, వెళ్ళిపోతుంటారు కదా, అటు వెళ్ళిపోతున్నాయి. ఒక బటన్ నొక్కాడు మొత్తం అయ్యే సర్దుకుంటున్నాయి. మొత్తం టకటక 20 సర్దుకుని ఎవరు ఏంటి అన్ని ఎవరు కదిలిచ్చాడు? మళ్ళీ ఇది నొక్కాడు టకటక వెళ్ళిపోతుంది. పిల్లారా, నిజంగా ఈ చివరి రోజుల్లో ఒక స్విచ్ వేయంలోనే మొత్తం లైట్లన్నీ వెలుగుతున్నాయి. ఒక స్విచ్ వేస్తే ఎన్నో పరికరాలు, ఫ్యాన్ కూడా పైకి లేచి స్విచ్ వేసుకోవట్లా. తొందరగా పొమ్మంటే ఏం చేస్తారు? పైకి అంటే పరలోకం కాదు. ప్రభుని నమ్మితే పోతారు. పడుకోనే నొక్కుంటున్నాం ఈ రోజు మనం. అన్నిటికీ బటన్ సిస్టమే. సరే, మొత్తానికి లైట్ గురించి వస్తున్నాం. ఒక స్విచ్ నొక్కంలో లైట్లన్నీ ఏమవుతున్నాయి? వెలుగుతున్నాయి.
కొద్దిగా మనం వెనక్కి వెళ్ళాం అనుకోండి, కాస్త వెనక్కి వెళ్ళిపోయాం. మనం కొన్నాళ్ళు వెనక్కి వెళ్ళాం. మన నాన్న కాలానికి, తాత కాలానికి పోతే మరి ఇవన్నీ ఉన్నాయా? ఏదోటి గట్టే చెప్పండి అట్ట. ఏమీ లేవుగా. ఒక చిన్న లాంతరు ఉండేది, అవునా కాదా? అప్పట్లో పిల్లలు కూడా చాలా ఎక్కువ దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాలని బిడ్డలకు జన్మనిచ్చారు ఆ తల్లిదండ్రులు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక్క పిల్లోడితోనే అవుట్. చీవుడు ముక్కోడో సింపుల్ జుట్టోడు ఎవడో ఒకడు. ఒకవేళ ఏదైనా తేడా చేశాడు ఒక్కడో పోయాడు అనుకోండి, ఇక పిల్లలు లేకుండా పోవటమేనా? ఏమో మనకు తెలియదు. ఇక ఎంత లోతుగా మనకెందుకు. అప్పట్లో 5, 6, 10 మంది, 15. ఏమండి, దేవుడిచ్చిన పంటను అలాగే ఉంచుకున్నారు తల్లిదండ్రులు. దేవునికి స్తోత్రం. కరెంటు లేదు. ఇప్పుడు అన్నీ పెరిగినాయి, అసలు తగ్గిపోయింది. కరెంటు లేదు. ఒక దీపం వెలిగించాం, ఎక్కడ పెట్టారని మీరు అంటారు. దీపం వెలిగించి ఎక్కడ పెట్టారు? ఒక మూలన పెట్టారా? అందరికీ కనపడేట్టు మధ్యలో పెట్టారా? ఇప్పుడు 10 మంది పిల్లలు, భార్యాభర్త 12 మంది అనుకోండి, లేదా 5 పిల్లలు, భార్యాభర్త 7 అనుకోండి. చుట్టూ కూర్చొని తింటారుగా. చుట్టూ కూర్చొని తింటారా? ఎవడి కంచం వాడిదే, ఎవడు బొక్కటం వాడిదేనాక చెప్పరేంటమ్మాయి? ఇప్పుడు కాదండి. ఇప్పుడు మీరు లైన్గా కూర్చున్నప్పుడు అన్నం పెట్టారనుకో, పక్కోడికి పెట్టిన దాకా ప్రార్థన దాకా ఆగుతారా? పెట్టంలోనే బొక్కుతుంటారా అని అడుగుతున్నాను నేను. మీకు అర్థం కావట్లేదా? నలుగురు పెట్టంలోనే తినేండిరా. మనమే అందరికి పెట్టాక ప్రార్థన చేద్దామని చూస్తుంటే 6 తింటుంటారు. ఇక ప్రార్థన చేస్తే సిగ్గుపడతారని మేము కూడా చేసేది ఏం లేక వద్దులే, తిను కాస్తమని అంటుంటారు. నువ్వు తినేవాళ్ళు తిన్నారు. ప్రార్థన చేసుకుందామంటే బొగ్గను పెట్టుకో, ఏం చేస్తాడు? అప్పుడు ఏం ప్రార్థన చేస్తాడు? ఒకానొక సమయాల్లోనండి, ఈ ఆరాధనలు చేసేటప్పుడు అంతా అయిపోయాక ప్రేమ విందని అందరికి పెట్టాక దైవజనుడు ఆ మధ్యలో నిలబడి చేతులు ఎత్తి, ప్రభువా ఈ ఆహారం ఇచ్చినందుకు నీ స్తోత్రమయ్యా అని ప్రార్థన చేశాక ఆమెనంటే అప్పుడు తినేవాళ్ళు. ఇప్పుడు ఈయన చేయెత్తేలోపే కడుక్కొని ఒక్కొక్కటి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు 200 మంది ఉన్నారు. ఎడ మొదలు పెట్టాడు, ఎడకు వచ్చేపాటికి ఇస్తరాకు మనిషి కడుక్కొని వెళ్ళిపోతానే ఉన్నాడు, చేయి కడుక్కొని. ఇంకేం ప్రార్థన చేస్తాం? అట్లా నేను ఏమడుగుతున్నానంటే, ఎవడ కంచం వాడిదే, ఎవడ తిండి వాడిదే, గబబా తిని వెళ్ళిపోతారా? ఈ ఉమ్మడి కుటుంబాల్లో చక్కగా ప్రేమ అనురాగాలతో కూర్చొని తింటారా? కలిసి తింటారుగా. ఆ చిన్న లాంతరు ఏడబెట్టారు? ఒక మూలన పెట్టారా? మీ ఆయన వెనక పెట్టారు, ఈ వెనక చీకట్లో తిన్నారా? కాదుగా. ఏడబెట్టారు? గట్టిగా చెప్పండి, ఏడబెట్టారు? మధ్యలో పెట్టుకొని అందరి పళ్ళాల్లో ఆహారం కనపడేటట్టుగా తిన్నాం మనం. హల్లెలూయా. ఏదైనా రాత్రి పడుకునేటప్పుడు, ఏదైనా పని చేసుకునేటప్పుడు మధ్యలో ఒక పీట మీద పెట్టుకొని ఇల్లంతా వెలుగు ఎక్కడ కొట్టిద్దో, ఇప్పుడు ట్యూబ్ లైట్ ఏదో సెట్ చేసావు, ఆ గదంతా రావాలి. మీ ఇంట్లో బీరువాలు ఉన్నాయా లేవా? ఆ బీరువా వెనక ఫిక్స్ అయిపోయారా మీరు? ఏదో చెప్పండి. అటు ఉరి నుంచి వస్తారేంటమ్మా చీకట్లో? చెప్పండి. ఆ బీరువా వెనక పెట్టేశారనుకోండి, కాంతి వస్తుంది, కానీ మొత్తం కనపడిద్దా? మళ్ళీ దాన్ని ఓడ తీసుకొని పీక్కొని, అరే అప్పుడు బీరువా లేదు, ఈ పక్క పెట్టాం లైట్, ఈ బీరువా పెట్టే కనపడలేదని ఆ లైట్ తెచ్చి ఈ పక్కన. అంటే ఏ వెలుగైనా కూడా అందరికీ ఉపయోగపడాలంటే అది మధ్యలో మాత్రమే ఉండాలి. హల్లెలూయా. ఇంత చిన్న విషయం తెలిసిన నీవు మరి ఎందుకు యేసు ప్రభువారు ఎక్కడో బెత్లెహేములో జన్మించాడు, ఇక్కడ కాదు కదా అంటావే? బెత్లెహేము అనేది భూమధ్యపురం. అది ప్రపంచం మొత్తానికి సెంటర్ పాయింట్, అది నడిబొడ్డది. ఒక దీపం వెలిగిస్తే చుట్టూ ఉన్నవారు అందరికీ కూడా వెలుగు సమానంగా ఉదయించున్నట్లుగా, ఉపయోగకరంగా ఉండునట్లు సర్వ మానవాళికి వెలుగివ్వటానికై ఆ సెంటర్ పాయింట్ని దేవుడు చూశాడు. యోదయ దేశపు బెత్లెహేములో కన్య మరియ గర్భాన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పరిశుద్ధుడుగా 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేము అని ఆ భూమధ్యపురంలో ఉదయించిన సూర్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పలు కొట్టండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. ఆయన అక్కడే పుట్టాలి. అక్కడ పుట్టిన యేసు ఈనాడు ప్రపంచానికి వెలుగుగా మారాడు. ఏది ఇంకోసారి కొట్టండి. ఎట్ట కొడతారు చూద్దాం. కొట్టు అంటవే కానీ పట్టు చీరల్లో మనం ఏం కొడతాం? ఇప్పుడు ముందు చేతులు పైకి లెగవాలి కదా, ఎక్కడ నలిగిపోయిద్దోనని మళ్ళీ కంగారు. 20 ఏళ్ళు అయింది కొని, ఇంకా నలగకుండా అట్టు ఉంచుకున్నామంటే ఇంకా చేతులు కూడా లేవట్లేదు. ఆయన సూర్యుడు. పైనుండి మహావాత్సల్యమును బట్టి దేవుడు మన మీద చూపిన మహావాత్సల్య కరుణను బట్టి సూర్యుడైనటువంటి యేసయ్యను ఈ లోకానికి పంపించాడు. ఆయన మామూలు సూర్యుడు కాదండి. సూర్యుడు అని పాస్టర్ గారు చెప్పారు పొద్దున్నే. మనం ఇక సూర్యుడు అంటే ఈ సూర్యుడు అనుకోవద్దు. యేసయ్య ఎవరు అంటే ఆయన నీతి సూర్యుడని బైబిల్లో రాసి ఉంది. చెప్పండి, ఏ సూర్యుడు ఆయన? మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం ఉందా? బైబిల్ ఉందా? ఉందగానే తీసే ఓపిక లేదా? తీయండి ఒకసారి. మలాకీ 4:2 మనం చూద్దాం. మలాకీ గ్రంథం 4:2లో చూడండి. ఇది కూడా యేసయ్య గురించి చెప్పబడిన మాటలే చదువుతున్నాను.
అక్కడో మాట ఎక్కడో మాట కాదు. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. చూసారా, యేసయ్య రావటానికి మళ్ళీ ఒక 500-600 సంవత్సరాల ముందు ఇదో ప్రవచనం. యేసయ్య గురించిన మాట. నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యాన్ని కలగ చేస్తాయి. కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేస్తారు. ఏ సూర్యుడు అంటే ఈయన? గట్టిగా చెప్పండి, ఏ సూర్యుడైనా? అదే ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. అరుణోదయ దర్శనం, నీతి సూర్యుడు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన వచ్చాడు గనకనే మనం క్రిస్మస్ ఆరాధన చేస్తున్నాం. యేసయ్యే రాలేదనుకో, సూర్యుడిగా ఆయన ఉదయించలేదనుకో, భూమధ్యపురంలో ఆయన పుట్టలేదనుకో, అసలు ఈ క్రిస్మస్ ఆరాధనకి ఒక అర్థమే లేని ఆయన్ని ఆరాధన చేస్తే ఉపయోగం ఏమైనా ఉందా? నా కళ్ళే చూసి చెప్పండి అమ్మాయిలు. లేని దేవుణ్ణి ఆరాధన చేస్తే ఏమైనా ఉపయోగమా? ఏదోనండి ఊరకనే ఏదో మనశ్శాంతి కోసం యేసు ప్రభు అనుకుంటున్నాం, ఏదో వచ్చాం పాడాం కాసేపు కాలక్షేపం చేశాము, మరి ఆయన ఉన్నాడో లేడో లేండి, లేడనుకుంటాం మేము. ఇక ఉపశమనం. లేని దేవుడికి ఎవరైనా చప్పలు కొట్టినా, లేని దేవుడికి ఎవరైనా దండం పెట్టినా, లేని దేవుడికి ఏదైనా సమర్పించినా, లేని దేవుణ్ణి ఆరాధన చేస్తే ఎవరికైనా ఉపయోగమా? డబ్బులు దండగా, శ్రమ దండగా, చేతులు నొప్పులు పోవడం, ఏ ఉపయోగం లేదుగా. మరి మనం ఎవరికి ఆరాధన చేస్తున్నాం? సజీవుడైనటువంటి దేవునికి ఆరాధన చేస్తున్నాం. హల్లెలూయా. ఇదిగో మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నానన్నాడు. ఆయన సజీవుడు. ఈనాటికి ఎక్కడ 2-3 నా నామములో కూడుకుంటారో వారి మధ్య నేను ఉంటానని చెప్పాడు. యథార్థంగా చెప్పండి, మన మధ్యలో ఎవరున్నారు ఇప్పుడు? ఎవరున్నారండి మన మధ్యలో? గట్టిగా చేతులెత్తి హల్లెలూయా అనండి. ఆయన సజీవుడైన దేవుడు. లేని దేవుడికి ఎవరు ఆరాధన చేస్తారు? ఎందుకు ఈ క్రిస్మస్ ఆరాధన? ఎందుకు ఇన్ని వేల రూపాయల డబ్బుల ఖర్చు? ఎందుకు ఈ ప్రసంగాలు? ఎందుకు ఈ పాటలు? ఎందుకు ఈ సంగీతం? ఎందుకు సౌండ్ సిస్టమ్? ఎందుకు ఈ ఆరాధన? ఎందుకు ఈ సంబరాలు? ఎందుకు ఈ వాక్యం? ఎందుకండి ఇదంతా? ఒకే ఒక కారణం. నన్ను చూడమని కాదు, మిమ్మల్ని చూడమని కాదు, ఖాళీ గుండి కాదు, డబ్బులుండి మాట్లాడండి కానే కాదు. యేసయ్య లోకానికి వచ్చాడు గనక. హల్లెలూయా. పరమును వీడి భూమి మీదకి కన్య మరియ గర్భాన శరీరధారిగా యేసు జన్మించాడు కనుక ఈ ఆరాధనలు చేస్తున్నాం. ఉన్న దేవునికి చప్పలు కొట్టండి ఒకసారి గట్టిగా. ఉన్న దేవుడికి, సజీవుడైన దేవుడికి, మన ప్రక్కన ఉన్నటువంటి దేవుడికి. యేసు ఉన్నాడు కాబట్టి ఈ క్రిస్మస్ ఆరాధన. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ క్రిస్మస్ ఆరాధనలో ఈ చాలా స్థలాల్లో ఈ రోజున మనం ఏం చూస్తున్నాం అంటే, ఏదో క్రిస్మస్ ఆరాధన అంటే ఇప్పుడు దాకా నేను అన్నట్టు ఇంతకు ముందు ఏదో తాత్కాలికంగా ఏదో వెళ్ళాం, కాసేపు కూర్చున్నాం, ఏదో స్కిట్లు వేశారు, ఏదో కాసేపు డ్యాన్సులు వేశారు, ఏదో అక్కడ పెద్ద స్టార్ పెట్టారు, ఇది పెట్టారు, అది పెట్టారు, బాగుంది, మాకు బాగా జరిగింది. ఎంత బాగా జరిగిందో అంతటితోనే వెళ్ళిపోతున్నారు. కానీ అసలు యేసు ప్రభు ఎవరు? ఆయన ఇప్పుడు ఉన్నాడా? అసలు ఆయన శరీరధారిగా ఎందుకు వచ్చాడు? అమ్మా వింటున్నారా? పరలోకాన్ని విడిచిపెట్టి శరీరధారిగా యేసయ్య ఎందుకు రావాల్సి వచ్చింది? ఏదో ఆయన నీతి సూర్యుడు అంటున్నారు, అరుణుడు అంటున్నారు. ఆయన ఎందుకు వచ్చాడు అసలు అనేది గనక ఒక వ్యక్తి తెలుసుకొని దాని ప్రకారం వారి జీవితాలు మార్చుకొని నిజంగా ఆయన ఎందుకు వచ్చాడో గ్రహించి గనక దాని ప్రకారం ఆరాధన చేయగలిగితే భూమి మీద వారికంటే ధన్యులైన వారు ఇంకెవ్వరూ లేరండి, ఇంకెవరు ఉండరు. కనుక ఈ రాత్రి అండి యేసయ్య ఎందుకు లోకానికి వచ్చాడో, ఆయన అంత మహావాత్సల్యాన్ని మన మీద కురిపిస్తూ యేసు ప్రభుని శరీరధారిగా ఎందుకు పంపాడో, భూమధ్యపురంలో నీతి సూర్యుడైన వాడు ఎలా ఉదయించాడో, ఎందుకు ఉదయించాడో, దాని ద్వారా కలిగే లాభాలు ఏమిటో 2-3 చెప్తాను మీకు ఈ రాత్రి. 2-3 మీ జీవితాల్లోనైనా, ఇంద్రమ కాలనీలో ఉన్న ఏ వ్యక్తి జీవితంలోనైనా ఇవి గనక వారి జీవితాల్లో నెరవేరితే, ఆయన ద్వారా కలిగే ఆశీర్వాదాలు వారు పొందగలిగితే భూమి మీద ఆశీర్వదించబడిన వ్యక్తులుగా, ధన్యులుగా వారు మారిపోతారు. అంతే. దేవునికి స్తోత్రం. ఏంటది అన్నయ్య? ఆ 2-3 మాకు చెప్పండి. ఈ సూర్యుని ద్వారా కలిగే ఆశీర్వాదాలంటే నెంబర్ 1, ఆయన
మనకు అనుగ్రహించినటువంటి ఈ అరుణోదయ దర్శనాన్ని బట్టి, అంటే యేసు ప్రభువుని బట్టి మొట్టమొదటిగా మనుషులకి కలుగుతున్నటువంటి లాభం ఏంటో తెలుసండి? మనం చదివిన వాక్యమే, ఇంకేమి చూడక్కర్ల మనం. ఆ వాక్యంలో ఒక అమూల్యమైన మాట అండి. ఏం మాటది? చీకటిలో కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై. ఉందా ఆ మాట? చీకటిలో ఆ మిగతా వచ్చినా అట్టు ఉంచండి. చెప్పాగా, రొట్టెను విరుచుకొని తినాలి మనం ఇప్పుడు. చీకటిలో కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై. చెప్పండి, అరుణోదయ దర్శనం ఎందుకంట? ఈ ఒక్క పదం చెప్పండి రా బంగారు తల్లి. అరుణోదయ దర్శనం ఎందుకట? చెప్పండి, అరుణోదయ దర్శనం ఎందుకట? చీకటిలో కూర్చున్న వారికి వెలుగివ్వటానికి అరుణోదయ దర్శనం అనగా ఈ నీతి సూర్యుడు ఉదయించాడు. ఇప్పుడు చెప్పండి, యేసయ్య ఎందుకు వచ్చాడు? చీకటిలో ఉన్నవారికి వెలుగివ్వటానికి. నిజంగా ఈ సూర్యుడు మనం అనుకుంటున్నామే ఉదయకాలమే సూర్యోదయం కలుగుతున్నప్పుడు చీకటి తెరలను చీల్చుకొని రావటం అని. అసలు జరుగుతున్న పనే అది. సూర్యుడు ఉదయించేదే అందుకు. ఎందుకయ్యా అంటే, సూర్యుడు ఉదయించేది చీకటి తొలగిపోవాలి, ప్రజలకు వెలుగు. మీరు అన్నారుగా ఇందాల, ఇలాగే చీకట్లో ఉంటే ఏం ఉపయోగం అన్నయ్య అన్నారుగా. వెలుగు కావాలిగా. మనం బ్రతకాలంటే వెలుగు కావాలి, పని చేసుకోవాలంటే వెలుగు కావాలి. ఏది చేయాలన్నా చీకట్లో తడులాడుకోలేముగా. అందుకే 5-5:30 గంటలకి ఈ సూర్యుడు ఉదయించేది చీకటిని ప్రారదోలి వెలుగివ్వటానికి అని మనం ఇందాల అనుకున్నాం కదా. కరెక్ట్ గా ఈ మాటే తీసుకోండి. ఆ మాటే ఉంది ఇక్కడ. ఈ సూర్యుడు లోకంలో ఉన్న ఈ చీకటిని ఎలాగైతే పారద్రోలి ప్రజలకు వెలుగివ్వటానికి వస్తున్నాడో, నీతి సూర్యుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మనుషుల జీవితాల్లో ఉన్న చీకటిని తొలగించి మనుషులకి వెలుగివ్వటానికి ఆయన వస్తున్నాడు. హల్లెలూయా. శివ, ఇది కొంచెం మోనిటర్ కొంచెం పెంచు. వెలుగివ్వటానికి వస్తున్నాడు ఆయన. చీకటిలో కూర్చున్న వారికి వెలుగు ఇచ్చుటకై. అది దేవుడు చేసే పని. ఈ రాత్రి ఎవరైనా సరే ఈ మాటలు వింటున్నవారు, ఇంద్రమ్మ కాలనీలో కూర్చున్న మీలోనైనా సరే, మైక్ శబ్దంలో వింటున్న వారైనా సరే, అయ్యా మేము చీకటిలో ఉన్నాము అని గనకంటే నీతి సూర్యుని ద్వారా మీకు వెలుగు ఉదయించునుగాక. వెలుగివ్వటానికే ఈ సూర్యుడు పుట్టాడు 2000 సంవత్సరాల క్రితం. వెలుగివ్వటానికే యేసయ్య లోకానికి వచ్చాడు. చీకటిలో ఉన్న ప్రజలందరికీ వెలుగు కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, చీకటి అంటే ఏమిటి? ఇదో పెద్ద ప్రశ్నే. చీకటి అంటే ఏమిటి? ఏంటి పాస్టర్ గారు మీరు చెప్పేది? ఏదో చీకటిలో కూర్చున్న వారికి యేసయ్య వెలిగిస్తాడంటున్నారు కదా. మరి చీకటి అంటే ఏమిటి? మా ఇంట్లో చీకటిగా ఉంది, ఆయన ఏమన్నా ఒక లైట్ లాగా వస్తాడా? కాదు. చీకటి అంటే పాపము అని అర్థం. చెప్పండి, చీకటి అంటే ఏంటి తల్లి? అందరూ చెప్పండి, చీకటి అంటే ఏమిటి? పాపం. చీకటి అనే పాపంలో ఉన్న ప్రతి బిడ్డకు ఆ పాపము నుండి విడిపించి ఆ బిడ్డ జీవితాన్ని వెలుగుమయంగా మార్చేవాడే నీతి సూర్యుడైన యేసుక్రీస్తు. చప్పలు కొట్టండి గట్టిగా ఒకసారి, హల్లెలూయా. మళ్ళీ చెప్పండి, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పండి. పాపంలో అంటే చీకట్లో కూర్చున్న వారికి వెలిగివ్వటానికి అన్నాగా. ఇంతకీ పాపులు ఎవరంటారు? ఎవరు పాపులు? ప్రార్థనకు వచ్చే మనమేనా? అందరా? గట్టిగా చెప్పండి, ఈ వాక్యాలన్నీ చెప్పండి. రోమాపత్రిక 3:11 ఉంది, నీతిమంతుడు లేడు. గట్టిగా చెప్పండి, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అదే రోమా 3:23 ఉంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరూ అంటే ఇంద్రమ్మ కాలనీలో ఉన్న వాళ్ళు కూడానా? ఇబ్రహీంపట్నం మండలంలో వాళ్ళు కూడానా? ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నవారు కూడానా? ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు కూడానా? ఒక రాష్ట్రం ఏంటి, ఒక తెలంగాణ ఏంటి, ఇంకొకటి ఏంటండి, సర్వ ప్రపంచంలో మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి ఎవరయ్యా అంటే పాపి. చెప్పండి మాట, ఎవరు? పుట్టుకతోనే జన్మ పాపం, క్రియల ద్వారా జరిగించేదాన్ని కర్మ పాపం. జన్మ కర్మ పాపాలు కలిగిన వాడే మనిషి. పాపం లేనివాడు ఎవ్వరు ఈ భూమి మీద. కానీ వాళ్ళు అనుకుంటారు, అయ్యా మేము చాలా నీతిమంతులమండి, మాలో ఏ పాపం లేదు. ఆ ప్రార్థనకి వెళ్ళినోళ్ళండి అసలు పాపులు, అందుకే 14 క్షమించేసాయా క్షమించేసాయా అంటుంటారు. నిలబడ్డ పాస్టర్ గారు కూడా పొద్దస్తమానం
క్షమాపణ అడగండి, ఒప్పుకోండి, ఏడవండి, అడగండి, రొమ్ము కొట్టుకోండి, దేవునితో సమాధాన పడండి, సరి చేసుకోండి, ఏడవండి, క్షమాపణ అడగండి అంటుంటాడు. కూర్చున్న వాళ్ళు కూడా కాస్త ఏడిచి ప్రార్థన, నన్ను క్షమించయ్యా, నేను పాపినయ్యా అని ప్రార్థన చేస్తారు. వాళ్ళ పాటలు కూడా, ప్రభువా హిస్సోపుతో నన్ను, వాళ్ళు కడుక్కోవాలి, వాళ్ళు పాపులు కాబట్టి మేము కడుక్కోవాల్సిన అవసరమే, కంపుతోనే తిరుగుతుంటాం. మేము నీతిమంతులు, మా కుటుంబం అంతా నీతిమంతుల ఫ్యామిలీ. ఉన్నారా ఈ రాత్రి ఎవరైనా ఇంద్రమ్మ కాలనీలో అలాంటి వాళ్ళు? నీతిమంతుడనేవాడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. ప్రపంచ చరిత్రలో నీతిమంతుడు అని ఎవరైనా ఉంటే నా యేసుక్రీస్తు ఒక్కడే నీతిమంతుడు. చప్పలు కొట్టండి గట్టిగా ఒకసారి, హల్లెలూయా. అందుకే మనం ధ్యానం చేస్తున్నాం. సూర్యుడు ఉదయించాడన్నప్పుడు మామూలు సూర్యుడు కాదు, నీతి సూర్యుడు. చెప్పండి ఎవరైనా, ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు. ప్రతి మనిషి పాపి. ఓ మాట చెప్పనా, నేను మీకు తెలిసిన మాటే కానీ ఒకటి చెబుతా, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వింటారు. ఒకసారి ట్రైన్లో మాసిలమణి అని దైవజనుడు వెళ్తున్నాడు. నడిపించు నానావా పాట రాసింది ఆయనే. వచ్చా మీకు? వచ్చా? ఇప్పుడేం మైకేవలండి, వచ్చా రాదా? నడిపించు నానావా పాట రాశాడు ఆయన. గొప్ప దైవజనుడు, మహా చమత్కారంగా మాట్లాడతాడు, చాలా మంచి సేవ. ఆ ట్రైన్లో ఇలా ప్రయాణం చేస్తూ వెళ్తుంటే ఎదురుగా ఒక ఆయన కూర్చున్నాడంట. కూర్చున్నటువంటి ఆ వ్యక్తి సువార్త చెప్పాడు. సహోదరుడా, నువ్వు కూడా యేసుప్రభుని నమ్ముకోమంటే ఆ ఎదురు కూర్చుని ఆయన అన్నాడు, పాస్టర్ గారు నాకు కూడా యేసుప్రభు అంటే చాలా, చెప్పండి అమ్మా, చాలా ఇష్టమేనండి, మేము నమ్మలేదు కానీ చాలా ఇష్టం. మా ఊర్లో మందిరం నా కొంపకు ఆనుకోనే, మందిరానికి మాత్రం నేను పోనండి, నా ఇంటికి ఆనుకోనే ఉంటుంది పాస్టర్ గారి మందిరం. ఆ గొట్టాలు కూడా మా కళ్ళేనే తిరిగి ఉంటాయి. పాస్టర్ గారు చెప్పే మాటలన్నీ ముందు నా ఇంటికి వినపడ్డాకే ఎవరికైనా వినపడతాయి. మేము కూడా ఇంట్లో ఉండి ఆలోచిస్తానే ఉంటామండి, మాకు కూడా ఇష్టమే. కానీ పాస్టర్ గారు మీరు చెప్పేదంతా బాగానే ఉంటుంది కానీ ఒకటి మాట నాకు ఇష్టం లేదండి అన్నాడు. వెంటనే మాసిలమణి గారు అన్నాడు, సహోదరుడా, మేము చెప్పేదంతా మీకు ఇష్టమై మీకు నచ్చన ఒక్క మాట ఏంది అని అడిగాడంట. అడిగిన వెంటనే ఈ వ్యక్తి అన్నాడు, ఏం లేదు పాస్టర్ గారు, మీరు మైకు పట్టుకున్న గానించి అందరూ పాపులు, అందరూ పాపులు, అందరూ పాపులు అంటారు, ఏంటి అందరూ పాపులా, నీతిమంతుడు ఎవడు లేడా అన్నాడంట. ఆడు అతాగుపోతాడు. వెంటనే మాసిలమణి గారు అంటేనండి, చమత్కారం వాటిలో నేను ఆయన కాలి గోటికి పనికిరాను, అంత అద్భుతమైన జ్ఞానం కలిగిన ఆయన. వెంటనే ఈయన అన్నాడు, ఏమో బాబు, మీలాంటి నీతిమంతులు ఉంటారని మాకు తెలియలేదయ్యా అన్నాడంట. సింపుల్, పెద్ద ఆయన కదండి. ఏందండి ఇక అందరూ పాపులేనా, నీతిమంతుడు ఎవడు లేడా, పద్దాలు అందరూ పాపులు అంటారు, నా ఒక్క మాటే నాకు నచ్చదని ఆడంటే తాగుబోతాడు. వెంటనే ఈయన అంటున్నాడు, ఏమో బాబు, నీలాంటి నీతిమంతులు ఉంటారని మాకు ఇంకా తెలియలేదయ్యా అన్నాడంట. అప్పుడు వాడు అదిరిపోయాయి, బాబోయ్ నేను నీతిమంతుడు ఏంటి, నేను ఫుల్లుగా తాగుతానే బాబు, నేను కాలంలో పడితే మా ఆవిడ నలుగురిని తీసుకొచ్చి మోసుకుపోయిద్దయ్యా ఇంటికి. ఒక్కోసారి మా ఆవిడ చూడకపోతే నా ముఖం నిండా ఏగలు. మాట్లాడరా మీరేమి, అడి ముఖం మీద ఏగలు వాళ్తే మీ ముఖానికి ఏమైంది చెప్పండి, ఏగలు వాళ్తే బాబు. నా జీవితమే కంపు జీవితం. తాగాననుకో ఏ కొంపలోకి వెళ్తానో నాకే, నేను నీతిమంతుడిని ఏంటంటే అయ్యగారు, నేను నీతిమంతుడిని కాదు. వెంటనే అన్నాడంట అయ్యగారు, పిచ్చోడా, నీతిమంతుడు లేడా, ఉన్నాడు ఉన్నాడు అనుకుంటున్నాడు కానీ తిరుగులేని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఒకటే మాట, ఎన్ని కావాలి ఇంకా మీకు? నీతిమంతుడు లేడు. ఎవరున్నారు? మేము నీతిమంతులు, వాడు నీతిమంతుడు కాదు, వాళ్ళెట్టా వీళ్ళెట్టా అనే వాళ్ళందరికీ బుద్ధి జ్ఞానము కలుగునుగాక. హల్లెలూయా. యోహాను తన మొదటి పత్రికలు అన్నాడు, మనలో లేక నాలో పాపము లేదని ఎవడైనా అనుకొనిన ఎడల తనను తానే మోసం, అతడు అబద్ధికుడు అన్నాడు. నేను నీతిమంతుణ్ణి అనుకునే ప్రతివాడు అబద్ధికుడు. నీతిమంతుడిగా ఉంటే యేసయ్య అక్కర్లా, యేసయ్య కావలసిన ప్రతివాడు పాప అయితేనే కావాలి. హల్లెలూయా. నేను పాపులను పిలవవచ్చితిని గాని నీతిమంతులను, అంటే ఎవరైనా నీతిమంతుణ్ణి అనుకుంటే నీకు యేసు ప్రభుతో ఏం పని అక్కర్లేదు, అలాగే వెళ్ళిపోవచ్చు నరకానికి. కానీ నేను పాపినయ్యా, నేను అబద్ధాలు చెబుతాను, నేను దొంగతనం చేస్తాను, నేను మోసాలు చేస్తాను, నాకు సినిమాలు సీరియళ్ళు తెలుసు, సిగరెట్లు తాగటం తెలుసు, మత్తు పదార్థాలు స్వీకరించడం తెలుసు, నాకు వ్యభిచారం తెలుసు అయ్యా, నేను త్రాగుబోతుగా ఉన్నాను, నా జీవితం అంతా పాడైపోతుందయ్యా, నా జీవితంలో ఒక్కటి మంచి లేదు, నేను పాపంలో ఉన్నానయ్యా. భార్య ఉండగానే మరొక స్త్రీతో అక్రమ సంబంధాన్ని, నువ్వు పాపివే.
భార్య ఉండగానే మరో స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నానయ్యా. నా భర్తను మోసం చేసిన ఆయన మరొక వ్యక్తితో నేను అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాను. ఈ ఫోనుల్లో ఇవన్నీ కూడా నేను నడిపిస్తూ ఉన్నాను, మెసేజ్లు పెడుతున్నాను, కాంటాక్ట్ చేస్తా ఉన్నాను, ఎవరికీ తెలియదు నేను పాపిని అని నువ్వు అన్నావా? పాపములో ఉన్న నీవు చీకటిలో ఉన్నావు. ఒక రోజున శాశ్వతంగా చీకట్లో నువ్వు కలిసిపోతావు. అలా పోకుండా నీకు వెలిగివ్వటానికి ఈ సూర్యుడు ఉదయించాడు. చప్పలు కొట్టండి గట్టిగా ఒకసారి. కొట్టు 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 కొట్టు. హల్లెలూయా. చీకటి అంటే పాపం. ప్రతి వ్యక్తిలో పాపం ఉంది. పాపం నాలో లేదు. నేను పెద్దవాడిని. మేమెవరమనుకున్నావు? నువ్వు పెద్దోడు అయితే పెద్ద పాపివి, చిన్నోడు అయితే చిన్న పాపివి. మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా లేదు. ఎర్రోడు అయితే ఎర్ర పాపి, నల్లోడు అయితే నల్ల పాపి, పొట్టోడు అయితే పొట్టి పాపి, పొడుగోడు అయితే పొడుగు పాపి. నువ్వు ఎవరివైనా సరే పాపి. నువ్వు కలెక్టర్ అయినా, కారు నడుపుకునే వ్యక్తివైనా, ముఖ్యమంత్రివైనా, మున్సిపాలిటీ వాడివైనా, నువ్వు ఎవరివైనా పాపివి. ముఖం ఉన్న పతోడు పాపి. చెప్పి చెప్పి కొట్టుకొని ఆ ముఖం వంకర పోతుంది. ముఖం ఉంటే పాపికంతే. మనుషులకి జన్మించిన మనిషి అయితే పాపంతే. ఆదాము మొదలుకొని నేటి వరకు వరుసన పాపం అనేది సంక్రమిస్తూ పాప స్వభావంతో, పాప నైజంతో మనిషి పుడుతున్నాడు. పాపం లేనివాడు ఎవరు ఉంటారు? అందరూ పాపులే. అందరూ చీకటిలో కూర్చున్నారు. అందరూ చీకటిలో ఉన్నారు. చీకటి సంబంధులుగా ఉన్నారు. చీకటిలో ఉన్న వారి మీద మహావాత్సల్యాన్ని చూపించిన సృష్టికర్త అయిన దేవుడే, ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట నీతిశూరుడిగా అరుణోదయ దర్శనాన్ని అనుగ్రహించాడు. నీ పాపము నుండి విడిపించి నీకు వెలుగివ్వటానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెలుగు రావటం అంటే పాపం నుంచి విడుదల. చీకటి పోతే వెలుగు వస్తుంది, వెలుగు వస్తే చీకటి పోతుంది. అంతేగా? లైట్లు ఎందుకు వేసాం? చీకటిలో కూర్చోవచ్చుగా, మీరు చీకటిలో నిలబడొచ్చుగా. నేను కుదరదు. చీకటి పోవాలి, వెలుగు రావాలి. హల్లెలూయా. కరెంటు పోయింది. కరెంటు పోయిందండి. ఎక్కడో కొండపల్లిలో తీశాడు, ఇంకా బెంగళూరులో తీశారు. ఇక కూర్చొని తిట్టింది తిట్టకుండా కరెంట్ ఆఫీసులో ఉన్న వాళ్ళందరినీ ఇప్పుడే తీయాలా? నేను అన్నం తినేటప్పుడే కబురు పెట్టబోయావా? నేను అన్నం తింటున్నాను, ఇప్పుడు దీపాక కాసేపు ఆకు తీయమని పంపపోయా కబురు. ఎంత తిట్టుకుంటా ఉంటారు. ఏమైపోయాడో ఈ కరెంట్ అయినా. చూడండి ఎట్ట తిట్టుకుంటా. వాళ్ళ చేతుల్లో ఉందా? మన దొనబండి ఇంద్రమ్మ కాలనీలో కరెంట్ ఆఫీసులో పనిచేసే బిడ్డలందరినీ దేవుడు దీవించును గాక. అసలు వాళ్ళని ఎందుకని అనుకుంటాం? ఏమైపోయాడో, యాడిగిపోయాడో, నిద్రపోతున్నాడు అట్ట అనుకుంటారే. వాళ్ళ చేతుల్లో ఉందా? పైనోళ్ళు తీయమంటే మరి ఎందుకు మీరు అనుకుంటారు? ఈ చిన్నది కూడా తెలీదా? ఇంత పెద్ద తలకాయ ఏనికిలాగా, 2 మెదళ్ళు, చిన్న మెదడు, పెద్ద మెదడు, పనిచేస్తేగా మెదడు. తిట్టుకుంటా ఉంటాం. అరగంట అయింది, గంట అయింది, ఇప్పుడే వచ్చింది అనుకున్నాం. అన్నం తిందాం, దోమలు కొడుతున్నాయి, ఆగవే తింటాము, కరెంట్ రాని అంటున్నాడు. గంట అయింది, గంటన్నర, 2 గంటలు అయింది. అసలు అల్లాడిపోతున్నాం, దోమలే కొడుతున్నాయి. టక్కన కరెంట్ వచ్చింది, లైట్లు వెలిగాయి, చీకటి వెళ్ళిపోయింది. అప్పుడు మీ ముఖాలు ఎట్ట పెడతారు? ఎట్టాగే పెడతారా? ఏంటమ్మ బుధువు నుంచి వస్తారు? 2 గంటలు కరెంటు పోయి దోమలు కొడుతూ అన్నం తినలేకపోతున్న టైంలో టక్కన కరెంట్ వచ్చి లైట్లు అన్నీ వెలిగితే ఎంత ఆనందం, ఎంత ఆనందం. కనీసం లైట్లు వచ్చిన తర్వాత ఆ కరెంట్ ఆఫీసులో ఉన్న ఆయన్ని దేవుడు దీవించును కాక. అప్పుడు అనరు అసలు. ముందు మాత్రం గ్యారంటీ. అన్నయ్య నీకు ఎట్ట తెలుసు అనబాక, నాకు తెలుసు, నాకు తెలుసు అన్నీ కూడా. నేనే చిన్నపిల్లలు ఉన్నాయి ఏంటి? అయ్యా కరెంట్ ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళని దీవించుదేవా, కరెంట్ ఇచ్చారు నాయన అనరు. అక్కడేం జరిగిందో, ఏ కరెంట్ స్తంభం తీగలు తెగినాయో, ఏం ఇబ్బంది అయిందో అనవసరం మనకి. ఏం అనకుండా ఎవరిని ముద్దు పెట్టుకోవాలో తెలియక వాళ్ళ చేతిని ఏంటిది కరెంట్ రాంగులో ఎందుకు ఇట్ట ముద్దు? రోజు ఉందగా, రోజు ఉన్నప్పుడు పెట్టం, పొయ్యి వస్తే. అందుకే అంటారు మనిషి ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు, పొయ్యాక చెప్పండి. ఉన్నప్పుడేమో అడ్డం అనుకుంటాం, పొయ్యాకేమో అప్పుడే బాగుంది అనుకుంటాం. ఇక నువ్వు పొయ్యాక కూడా ఆడరాడు, ఏం చేస్తాం? మాట్లాడరా మీరేమి? ఇప్పుడు ఈ కరెంట్ వచ్చేసి చీకటి తోలేస్తే మనిషికి ఎంత ఆనందం. జీవితంలో పాపం అనే చీకటి పోయి యేసుక్రీస్తు ద్వారా పాపము నుండి విడుదల పొంది వెలుగుమయంగా నీ బ్రతుకు, నీ ఆత్మ మారితే నీకు ఉండే అంత సంతోషం ప్రపంచంలో ఎవ్వరికి ఉండదయ్యా. కొట్టో చప్పలు కొట్టో, నీ దుంపతక ముడగ తీసుకుపోతున్నారు. ఎట్ట వచ్చారు కానీ 5 సెమీ క్రిస్మస్లకు ఒకసారి పెద్ద కొట్టండి, మరోసారి కొట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
చేతులే లేవట్లా, ఏం లేకొస్తాయి? పెళ్ళి అయ్యాక ఇంకేం లేదు, ఇంకా చేతులు ఏం లేకొస్తాయి, ఓపిక అయిపోతుంది. 5 కిస్మిస్లు అంటే ఆఖరినన్నా పోతాం, డాడీ మొహం చూస్తాక. యేసు వెలుగై ఉన్నాడు ఈ లోకానికి. అందుకే ఆయన అన్నాడు, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను వెంబడించేవాడు ఇక చీకట్లో నడవడు. నేనే అరుణుణ్ణి, అరుణోదయ దర్శనాన్ని అనుగ్రహించడానికి నీతి సూర్యుడిగా భూమధ్యపురంలో పుట్టినవాడిని నేనే. నన్ను వెంబడించేవాడు వెలుగులో నడుస్తాడు. వారు కూడా ఈ లోకానికి వెలుగుమయమై ఉంటారు. ఆయన రక్షిస్తాడు. ఈ రాత్రి ఏ వ్యక్తి అయినా పాపం అనే చీకట్లో ఉంటే యేసు నిన్ను రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఒక అమ్మాయి ఉంది, అసలు ఆ అమ్మాయి పేరు కూడా బైబిల్ రాయిలా, పాపాత్మురాలైన స్త్రీ. ఇదే లోకా సువార్తలో. చెప్పండి, చీకటి ఎంత చీకట్లో ఉందో. వ్యభిచారండి, వ్యభిచారంలో పాపంలో ఉండి పాపాత్మురాలైన స్త్రీ అని పిలువబడుతుంది ఒక ఊళ్ళో. ఆ ఊర్లో ఒక అతను ఉన్నాడు, నేను నీతిమంతుని అనుకునేవాయన, పరిసయ్యుడు. చెప్పండి ఈ మాట, పరిసయ్యుడు. నేను అడ్రస్ చెప్తాను, చూద్దురు కానీ మీరు. పరిసయ్యుడు ఉన్నాడు, చాలా గొప్పగా. పరిసయ్యులు అంటే మేము మామూలు కాదు, మాకు ధర్మశాస్త్రం బాగా తెలుసు, చాలా నిష్ట. మేము బయటికి వెళ్ళి వస్తే మంచాల మీద, కంచాల మీద, నెత్తి మీద నీళ్లు. చెప్పండి, పరిసయ్యుల గురించి కూడా చెప్పకూడదా? నీళ్లు చల్లుకుంటాము, మాకు చాలా నిష్ట, మేము అందరిలా కాదు, అందరిలా పాపులు కాదని అనుకునే వ్యక్తి. యేసయ్యని ఇంటికి ఆ భోజనానికి పిలిచాడు. యేసయ్య శిష్యులు ఆ పరిసయ్యుడి ఇంటికి భోజనానికి వచ్చారు. వస్తే ఈ అమ్మాయికి తెలిసింది యేసు వచ్చాడని. హల్లెలూయా. క్షమించగలిగిన దేవుడు వచ్చాడని, చీకటిని పారద్రోలగలిగిన దేవుడు వచ్చాడని ఈ అమ్మాయి ఒక అత్తరు బుడ్డి తీసుకుంది. మాట్లాడుకుంటున్నారు కూర్చొని, యేసయ్య అలా కాళ్ళు చాపుకొని. ప్రియులారా, యూదులు కూర్చునే పద్ధతి కూడా చెప్పనా మీకు? మళ్ళా భాష పట్లేసుకుని ఇట్టుండ్రు, ఇట్లా పడుకున్నట్టుగా ఇలా 2 కాళ్ళు ఇలా పెట్టేసి ఇలా ఇలా మాట్లాడుకుంటారు. అందుకే ఆ పిక్చర్స్ కూడా మీరు చూడండి, మన ఆచారం లాగా, మన పద్ధతి లాగా ఉండవండి అవి. కనుక ఇలా కూర్చొని ఇలా ఒరిగినట్టుగా, కనుక మనం కనుక సోఫా మీద కింద ఏదన్నా దివాన్ కాట తీసుకుని ఇలా ఒరిగినట్టు ఇలా 2 కాళ్ళు ఇలా పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు. చాలా సార్లు అలా కూర్చుంటారు వాళ్ళు. యేసయ్య అలాగే కూర్చున్నాడు, కాళ్ళు 2 ఇలా పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి వచ్చింది, కాళ్ళ దగ్గర నిలబడింది, కన్నీరు కార్చింది, కన్నీటితో యేసయ్య పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో యేసు పాదాలు తుడిచింది. దేవునికి స్తోత్రం. కన్నీళ్లతో కాళ్ళు గడిగి తల వెంట్రుకలతో. అసలు ఇంతకంటే పశ్చాత్తాపం ఏముందండి? అసలు ఇంతకంటే పశ్చాత్తాపం ఏముంది? కన్నీళ్లతో కాళ్ళు గడిగింది, తల వెంట్రుకలతో పాదములు తుడిచి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం. ముద్దు పెట్టుకొని అత్తరు పూసిందట. ముద్దు పెట్టుకున్నాక ఏం పోతుంది? నాకల్లే చూడండి, వచ్చింది, కన్నీటితో కాళ్ళు గడిగింది, స్త్రీకి చాలా విలువైన తల వెంట్రుకలతో పాదాలు తుడిచింది, పాదాలను ముద్దు పెట్టుకుంది, పాదాలకు అత్తరు పూసింది. సీమోన్ అనుకుంటున్నాడు, ఇంటికి అన్నానికి పిలిచిన ఆయన చాలా నీతిమంతుని అనుకున్నాడే, ఆయన అనుకుంటున్నాడు మనసులో, ఈయన గనక ఆ ప్రవక్తే గనక అయ్యుంటే. ఈయన ప్రవక్త అనుకుంటున్నాడు, దేవుడు అనుకోవట్లా. ఏమనుకుంటున్నాడు చెప్పండి? ప్రవక్త అనుకుంటున్నాడు, దేవుడు అనుకోవట్లా. అందరిలాగా ఆయన కూడా ఏదో మంచి బోధ చేసే ప్రవక్త అనుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రవక్త, బోధ చేసే ప్రవక్త మాత్రమే కాదండి, యేసుక్రీస్తు మహాదేవుడు, రక్షకుడు. హల్లెలూయా. యేసయ్యని గురించి బైబిల్ గ్రంథం తిరుగులేని ఆన్సర్ ఇస్తుంది. యేసయ్య ఎవరు? మహాదేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు. తీతు 2:13 ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 5:20 ఉంది. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడని. యోహాను సువార్త 1:1-2 వచనాల్లో ఉంది. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయన మూలంగా సమస్తము కలిగెను, ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయనే సృష్టికర్త అయిన దేవుడు, ఆయనే యేసుక్రీస్తు. అదే యోహాను సువార్త 1:14. ఆ వాక్యమే, 1వ వచనంలో చెప్పబడిన ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా యేసు అనే పేరిట మన మధ్యలో నివసించాడు, సంచరించాడు. హల్లెలూయా. రోమా 9:5 ఏముంది?
యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఎన్ని వాక్యాలండి! యేసు ప్రభు ఎవరండి? అపోస్తలుల కార్యగ్రంథం 20వ అధ్యాయంలో ఉంది, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. రక్తం ఇచ్చి సంపాదించాడంట. రక్తం కార్చిన దేవుడు ఎవరు? ప్రభు అయిన దేవుడు. రాసి ఉంది, చదువుకోండి. బైబుల్ నిండా ఉన్నది అదే. యేసుక్రీస్తు మహాదేవుడు. యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించటమే చీకటిలో నుండి వెలుగులోనికి రావటం అని గుర్తు. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ఏదోలేండి, ఆయన ఎవరికో దేవుడు లేండి, ఆయన కూడా దేవుడే కాదు. నీ సొంత దేవుడిగా, సొంత రక్షకుడుగా అంగీకరిస్తేనే చీకటిలో నుండి వెలుగులోనికి నువ్వు దాటినట్టు. ఈయన అనుకుంటున్నాడు, ఎవరు? భోజనానికి పిలిచిన పరిసేయుడు అనుకుంటున్నాడు, ఆయన గనక ఆ ప్రవక్త అయ్యుంటే, ఫుడ్ నోట్లో ఉంటుంది ఆ మాట, చూసుకోండి కావాలంటే నేను చదివిచ్చాక. ఆయనే గనక ప్రవక్త అయ్యుంటే, ఫుడ్ నోట్లో అంటాడు ఆ ప్రవక్త ఆయనే. ఈయన ఎవరి గురించి అనుకుంటున్నాడు? గొప్ప ప్రవక్త. ఆ ప్రవక్త అయిన ఎడల ఏమి ఎలాంటిదో తెలీదా? ఏమో వ్యభిచారణ ఆయనకి తెలీదా? మనసులో ముట్టుకుంటుంది ఆ అమ్మాయి, తాకుతుంది, చేతులేస్తుంది, ముద్దు పెట్టుకుంటుంది, కాళ్ళని కన్నీళ్లతో కాళ్ళు కడుగుతుంది. అసలు ఆ అమ్మాయి మనమైతే తాకనివే. చూసారా నీతిమంతులు మనం? ఈ అమ్మాయి పాపి, అసలు ఈ ఊళ్ళోనే పెద్ద పాపిదే. అసలు ఏరియా మొత్తంలో నేను పరిచయం నీతిమంతుణ్ణి, అదేనా ఆయనకుందే? అదేగా. ఎందుకు ముట్టుకొనిస్తున్నాడు ఆయన? మనసులో అనుకుంటున్నాడు, పైకి అల్లా తనలో తాను అనుకుంటున్నాడట. వెంటనే ప్రభు అన్నాడు, సీమోను నేను నిన్ను ఒక మాట అడగాలి. ఆ లోపల ఎట్ట తెలిసింది? ఏమెవరో తెలియదా అన్నాడు, అనుకుంటున్నాడుగా. మరి ఆయన అనుకుంటున్నాడు ఎలా తెలిసింది? అందుకే యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు. చప్పలు కొట్టండి. కట్ట వెళ్ళేటప్పుడు తినే భోజనానికి న్యాయం ఉండాలిగా. కొట్టండి, గట్టి కొట్టండి. హల్లెలూయా. లోపల ఎట్ట తెలిసింది? లోపల అనుకుంటానే తెలిసింది. యేసు ప్రభు వారికి ఎవ్వరు చెప్పక్కర్లేదండి, అందరి ఆంతర్యాలు ఆయన ఎరుగును. దేవునికి స్తోత్రం. సీమోను నీకు మాట చెప్పాలి నేను. ఏంటయ్యది? అప్పు ఇవ్వగలిగిన ఒక వ్యక్తికి 2 రుణస్తులు ఉన్నారు. ఒకడికేమో 500 దేనారాలు ఇచ్చాడు, ఇంకొక వ్యక్తికి ఒక 50 దేనారాలు ఇచ్చాడు. వీళ్ళిద్దరికి అప్పు కడటానికి ఏమీ లేదు. అందుకని ఇచ్చిన ఆయన ఏం చేశాడంటే వాళ్ళిద్దరిని క్షమించాడు. ఇప్పుడు క్షమించిన ఆయన ఇద్దరిలో ఎవరిని ఎక్కువగా క్షమించాడో చెప్పన్నాడు. అసలు ఆయన దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి 500 దేనారాలు, ఒక వ్యక్తి 50 దేనారాలు అప్పిచ్చాడు. ఒక ఆయన తిరిగి చెల్లించే డబ్బు లేదు. ఈ వ్యక్తి కనికరంతో ఇద్దరి అప్పు తీర్చేశాడు, వద్దన్నాడు. క్షమించాడు, తీర్చడం కాదు, క్షమించాడు, వద్దులేక వద్దన్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి వాళ్ళిద్దరిని ఎవరిని ఎక్కువ క్షమించాడు అని అడిగాడు. ఎవరైతే ఎక్కువగా కట్టవలసి ఉందో ఆ వ్యక్తినే ఎక్కువ క్షమించాడు. అంటే ఎక్కువగా కట్టాల్సిన వ్యక్తికి ఆయనకి ఎక్కువ క్షమాపణ దొరికింది అన్నాడు. అప్పుడు వెంటనే అన్నాడు, సీమోను నన్ను అన్నానికి పిలిస్తే నీ ఇంటికి వచ్చాను, కాళ్ళు కడుక్కోవటానికి నీళ్లు ఇవ్వలేదు, నన్నేమి నువ్వు ముద్దు పెట్టుకోలేదు, ఏదో పిలిచావు అక్కడ కూర్చోబెట్టావు. ఈ స్త్రీని చూస్తున్నావు కదా, నేను వచ్చిన దగ్గర నుండి ఏమో నన్ను ముద్దు పెట్టుకోవటం మానలేదు. 7వ అధ్యాయం మీరు చూడండి ఎంత బాగా అన్నాడండి. 44 నుంచి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, లోక 7:44, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదాలకు నీళ్ళు ఇయ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదాలను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు. ప్రియులారా, ఆనాటి మర్యాద ప్రకారం లోపలికి వచ్చిన వాళ్ళకి అవసరమైతే తల మీద నూనె వేసి కూడా కొద్దిగా అట్లా అంటుతారు. మర్యాదలో అదొక భాగం. అంటనాడు ఏసై అంటే మీకు అర్థం కాదని చెప్తున్నాను. అంటనాడు ఏసయ్య, నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసాను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో, విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని
ఆమెతో చెప్పెను. 50వ వచనం, అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, అమ్మా సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. హల్లెలూయా. ఎంత పెద్ద పాపండేవా, ఏమో పాపి కదా, ఘోరమైన పాపి కదా అంటున్నాడు ఆ వ్యక్తి. యేసయ్య అన్నాడు, విస్తారంగా ప్రేమించింది నన్ను, విస్తారమైన పాపాలు నేను క్షమిస్తున్నాను. ఆమెకెళ్ళి తిరిగి అంటున్నాడు, అమ్మా నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. 49లో వాళ్ళు అంటున్నారు, అసలు పాపాలు క్షమించడానికి ఈయనెవరో అని చెప్పుకుంటున్నారంట. యేసయ్య ఎవరో తెలుసా బైబిల్లో? పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదో. ఒక్క మాట నాకల్లే చూడండి, మీకు చెప్తాను. భూమి మీద పాపములు క్షమించగలిగిన అధికారం యేసయ్యకు ఉంది, యేసయ్యకు మాత్రమే ఉంది. చప్పలు కొట్టండి గట్టిగా ఒకసారి, హల్లెలూయా. లేఖన సత్యం ఇది, దేవునికి స్తోత్రం. పాపాలు క్షమించడానికి ఈయనెవరు? యేసయ్య అంటున్నాడు, భూమి మీద పాపాలు క్షమించడానికి మనుష్య కుమారుడికి అధికారం ఉంది. మార్కు సువార్త 2లో ఉంటుంది ఆ మాట, తర్వాత చదువుకోండి ఆ అధ్యాయాన్ని. ప్రారంభం 10-15 వచ్చిన లోపులోనే మీకు కనబడిపోతుంది. ఏ మనిషి ఎంత ఘోరమైన చెడులో ఉన్నా, చీకటిలో పాపంలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి వెలుగిచ్చి క్షమాపణ అనుగ్రహించగలిగిన ఏకైక నిజమైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, భూమధ్యపురంలో పుట్టిన నీతి సూర్యుడు అయిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్షమించాడు, క్షమించాడు. భోజనానికి పిలిచిన వ్యక్తికి దక్కల, భోజనానికి పిలిచిన వ్యక్తి దక్కల. పశ్చాత్తాపం అనేది ఎందుకు అనుకుంటున్నారు? పశ్చాత్తాపములోనే క్షమాపణ ఉంది. అందరు చేతులెత్తి చెప్పండి హల్లెలూయా. పశ్చాత్తాపంతో ఏముంది? నేను భోజనం పెడుతున్నాను అనే గర్వంలో ఆయన ఉన్నాడు. పశ్చాత్తాపడిన ఈ స్త్రీకి క్షమాపణ దొరికింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియబిడ్డ, ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. ఎంత ఘోర పాపినైనా క్షమించటానికి యేసయ్య చాలినవాడా కాదా? పాపం అంటే చీకటిగా, ఆ చీకటిలో కూర్చున్న వారికి ఈ వెలుగు ఉదయించి వారి పాపంలో నుండి బయటికి తీసుకొచ్చింది, బయటికి తీసుకొస్తుంది. ఈ రాత్రి ఎవరైనా, అయ్యా నేను చాలా పాపంలో ఉన్నాను, భయంకరమైన బురదలో దిగిపోయినట్టు అయిపోయింది, పెద్ద గోతిలో కూర్చున్నాను, నన్ను విడిపించాలయ్యా, యేసయ్యా నాకు సహాయం చేయమంటే యేసు మనలను విడిపించగలడు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఎంత భయంకరమైన చీకటిలో బ్రతికేటటువంటి చీకటి సంబంధినైనా ఈ వెలుగు కాపాడగలదు, రక్షించగలదు. చేతులెత్తి పెద్ద హల్లెలూయా చెప్పండి. స్టువర్ట్పురం పేరు ఎప్పుడు నిన్నారా? స్టువర్ట్పురం ఎంతమంది తెలుసండి? సినిమా చూసుంటారు. స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ సినిమాలు తీశారు. స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ అనే సినిమా తీశారు. స్టువర్ట్పురం దొంగలనే సినిమా కూడా. చెప్పండి గట్టిగా చెప్పండి, ఉందా లేదా? ఉందగా, మనకు తెలుసుగా. నేనంటానండి, స్టువర్ట్పురం దొంగలని సినిమా దిగిపోతే దొనబండ దొంగలని ఎందుకు తీలా? నా పాయింట్, దొనబండ దొంగలో లేదా దొనబండ పోలీసులు. ఇప్పుడు స్టువర్ట్పురమే పోలీస్ స్టేషన్ అనే పేరుతో సినిమా ఎందుకు తీశారు? స్టువర్ట్పురం దొంగలని ఎందుకు తీశారు? ఇంద్రమ కాలనీ దొంగలని తీయొచ్చుగా, కాసువరం పోలీస్ స్టేషన్ అని తీయొచ్చుగా, తీలా. మరి ఆ పేరే ఎందుకు పెట్టారు? అది తెలియాలి ఈ రాత్రి మీకు. ఎందుకు పెట్టారంటే అక్కడ విపరీతమైన గజ దొంగలు ఉన్నారు. చెప్పండి ఏ దొంగలు? చెప్పండి అమ్మా, ఏ దొంగలమ్మాయి? ఊరుకొండయ్య గారు మన ఏరియాలో కూడా ఉన్నారు. దొనమండలో దొంగలు పడతల్లా, ఇక్కడ దొంగల వల్ల. దొంగ ఎక్కడ లేడండి, ఇంటి దొంగను యేసురుడు కూడా పట్టుకోలేడని సామెత. అన్ని సాట్ల ఉన్నారు ప్రియులారా, అన్ని సాట్ల ఉన్న దొంగలు వేరు, స్టువర్ట్పురం దొంగలు చెప్పరా? ఏటీఎం మిషన్లు ఎత్తుకుపోతారు తెలుసా మీకు? మిషన్లు ఎత్తుకుపోవటమే. బ్యాంకులో కన్నం వేస్తే మొత్తం అసలు ఏమి లేదు, అది బ్యాంకులో పెట్టుకుంటారు, ఏడైనా డబ్బులు పోతాయని బ్యాంకులో మొత్తం లేపేయటమే. అసలు వాళ్ళు చేసే దొంగతనాలు ఇక ప్రపంచంలో ఎవరు చేయలేరేమో అన్నంత దొంగలండి వాళ్ళు. ఏటీఎం మిషన్లు ఎత్తుకుపోతారు, బ్యాంకులో ఉన్న లాకర్లు అన్ని తీసుకెళ్తారు ఈజీగా. ఒకసారి అండి వీళ్ళని పోలీసులు పట్టుకున్నారు.
నిజంగా జరిగిన సంఘటన చెప్తున్నా. పోలీసులు పట్టుకొని ఎస్ఐ గారు వారిని అడిగేటప్పుడు, ఒరే అసలు ఇంతంత పెద్ద పెద్ద దొంగతనాలు మీరు చేస్తున్నారు కదా, అసలు అక్కడ ఆంధ్ర బ్యాంకులో ఉన్నటువంటి మొత్తం లాకర్లు ఎగిరిపోతున్నాయి, ఏటీఎంలో మిషన్లే ఎత్తుకుపోతున్నారు, అసలు ఎలా చేస్తారా మీరు, అసలు మాకే అంత చిక్కట్లేదు. పోలీసులు కొన్నిసార్లు దొంగలను అడిగి తెలుసుకుంటారు, ఏంటి అసలు ఎలా చేస్తున్నారు, వాళ్ళకి కూడా అర్థం కాదు. ఎస్ఐ గారు అడుగుతున్నారు. అడుగుతుంటే వీళ్ళు అన్నారు, అయ్యా ఎస్ఐ గారు మేము చేస్తాం, మేము చేస్తామండి, ఏ దొంగతనమైనా చేస్తాం అయ్యా, మేము చేసేస్తాం, మాకు ఈజీయే, మీకు కష్టం కానీ మాకు వెండతో పెట్టిన విద్య అండి, చేసేస్తాం. ఏందిరా అసలు అంత ఈజీయా? సరే అసలు ఎట్ట చేస్తాం అంత ఈజీ అని అడుగుతున్నారుగా, ఒక పని చేయండి, మీరు ఇప్పుడు ఇంటికి ఫోన్ చేసి, మనందరం స్టేషన్లో ఉన్నాంగా, ఎస్ఐ గారు మీ ఇంటికి ఫోన్ చేసి మీ ఆవిడ ఏం చీర కట్టుకుందో అడగండి, మేము వెళ్ళి మీ ఆవిడికి తెలియకుండా ఆ ఒంటి మీద ఉన్న చీర తెచ్చేది పెడతాం ఇస్త్రీ చేసి, మీరు అడగండి అన్నారు వాళ్ళు. రియల్గా అన్నారా, మీ దుంపల దగ్గర అట్ట చూస్తున్నారు కోళ్ళులాగా అన్నారు. మీ ఆవిడ ఏం చీర కట్టుకుందో అడగండి, ఆమెకు తెలియకుండా ఆ ఒంటి మీద ఉన్న చీర తెచ్చి ఇక్కడ పెట్టకపోతే అప్పుడు అడగండి, మేము చేస్తామండి, మాకు వెన్నతో. ఏందిరా మీరనేది, నా భార్య ఒంటి మీద చీర నా భార్యకు తెలియకుండా మీరు తీసుకొస్తారా? సరేరా మీరు ఎట్ట తెస్తారో ఏంటో, మీరు అడగండి, ఇంటికి ఫోన్ చేయండి. ఫోన్ చేశారు. హలో ప్రియా, ఏం చేస్తున్నావు? ఏముంది, ఇంటి పైన చేసుకుంటున్నాను, కొంచెం అంతా బాగానే అయిపోతుందిలే, సర్దుతున్నాను, వంట చేస్తున్నాను. ఏం చీర కట్టుకున్నావు ఇవాళ? ఏందండి ఎప్పుడు లేకుండా ఇప్పుడు ఏం చీర కట్టుకున్నామని పోలీస్ స్టేషన్ నుంచి ఫోను. అదేంటి, ఏ చీర కట్టుకుంటే మీకెందుకు, అసలు ఎప్పుడు లేదే? లేదులే, ఊరక ప్రేమతో అడుగుతున్నాను, ఏ చీర కట్టుకున్నావు? కట్టుకున్నాను ఎర్ర చీర, అప్పుడు మన ఇద్దరం కలిసి కొనుక్కొచ్చామే కంచి చీరలపై మొత్తం తిరిగి, ఆ ఎర్ర చీర కట్టుకున్నాను, ఇప్పుడు ఏంటి ఎర్ర చీరలో ఉన్నావా? అవును అవును అవును, అది భలేగా ఉంటుంది నీకు అంటే ఆమెకు తెలియకూడదు కదా. సరే సరే జాగ్రత్తగా ఉండు, ఊరకనే ఫోన్ చేశాను, అడిగాను ఎర్ర చీర కట్టుకున్నావు కదా, సరే జాగ్రత్తగా ఉండు. సరే అయిపోయింది. ఒరేయ్ నా భార్య ఎర్ర చీర కట్టుకుంది, సరిపోయి మీరు తీసుకురండి, అసలు ఎట్ట చేస్తారో చూద్దాం. మీరు ఎంత కాన్ఫిడెన్స్గా ఎలా చెప్పారంటే, వీళ్ళు వెళ్ళి మధ్యాహ్నం 1 గంట భోజనం టైం కల్లా ఆమె ఒంటి మీద ఉన్న ఎర్ర చీర తీసుకొని మొత్తం దారిలో ఇస్త్రీ చేయించుకొని కవర్లో పెట్టుకొని తీసుకొచ్చి, అయ్యగారు మీ ఆవిరి కట్టుకున్న చీర ఇదేనండి, ఎత్తుకొచ్చేసామన్నారు. వాళ్ళు ఈ రాత్రి ఇంద్రమ్మ కాలనీలో పడుతురుగాక. అంటే మీరు ఎట చూస్తున్నారంటే, ఇది రియల్గా జరిగిందిరా తల్లి. చూడండి ఎంత దొంగలో, మన దగ్గర ఉన్నాడు ఈడేం దొంగ, ఊరగట్ట తీస్తే మళ్ళీ పోలీసులు రాంగలోనే మళ్ళీ మొత్తం వచ్చేస్తాయి బయటికి, ఏం పెద్ద దొంగ కాదు. అసలు దొంగలంటే ఎవరు, అసలు దిమ్మర్ర పోయి ఎవరికి, ఎస్ఐ గారికి మళ్ళీ వెంటనే ఫోన్ చేసి, ఏం చేస్తున్నావు, మాట పోయింది. అదే కొద్దిగా ఏదో వంట అది ఉంటే చేసుకుంటున్నాను, ఇది ఏం చీర కట్టుకున్నావు, ఏంటండి అలా మీరు ఇట్ట నాయముడ పట్టారు ఏంటండి, అసలు నేనే చీర కట్టుకుంటే మీకెందుకు, ఏంటి ఫోన్ చేసి ఏ చీర అంటారు, కాదులు ఊరగా అడుగుతున్నాను, ఏ చీర అంటారేంటి, ఆకుపచ్చ చీర కట్టుకున్నాను, ఇందాలు ఎర్రదన్నావు, ఏదో కొద్ది ఇబ్బంది అయి తీసేసాను, అది మిస్ అయింది, నేను ఇది కట్టుకున్నాను, ఇప్పుడు ఏంటి మీ ప్రాబ్లం? ఏం లేదులే, వస్తా భోజనానికి వస్తా, పెట్టి ఇందాలు ఏ చీర, ఇప్పుడే చీర ఏడకొచ్చేసింది. ఒరే మీకు దండం పెడతాను రా, అసలు ఎట్ట తెచ్చారా మీరు, నా భార్య ఒంటి మీద చీర మీరు ఎలా తెచ్చి ఇక్కడ పెట్టారా ఏంటని అడిగాడు. వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు, గజ దొంగలండి, గజ దొంగలు. ఎలా తెచ్చారో చెప్పండి రా, మీ దండం పెడతాను రా, కేసు కొంచెం శిక్ష తగ్గించి పడేటట్టు చూస్తాను రా, చెప్పండి రా అంటే, ఏమి లేదండి, కొంచెం మీ పోలీస్ క్వార్టర్లో సెక్యూరిటీ అంతా బాగానే ఉంటుంది, మేము కాదనం కానీ మా దెబ్బకి అవన్నీ పనికొచ్చాయి కాదండి, మేము ఎట్ట తెచ్చామంటే మెల్లిగా వెళ్ళామండి, మీ భార్య గారు ఏదో పని చేసుకుంటున్నారు, ఎర్రచీర కట్టుకొని ఉంది, పిల్లలు ఆ వాటర్ ఉంటుంది చూసారా, వాటర్ గన్స్ ఉంటాయి, మీకు తెలుసా వాటర్ గన్లు ఎట్ట కూడా, వీళ్ళు బాగా తెలుసు వాటర్ గన్నా అని నోట్లోంచి వాటర్ వచ్చేట్టు చూస్తున్నారు మీరైతే. వీళ్ళు తెలుసు డాడీ వాటర్ గన్ను తెలుసు అంటారు, వాటర్ పోసి ఆ గన్నుని ఇలాగ ఉంటుంది, గన్నులాగా తుపాకుల్లాగా కూడా ఉంటాయి, అయ్యలా నొక్కితే వాటర్ వెళ్ళి పడింది. మేము పోతా ఒక వాటర్ గన్ను కొనుక్కున్నామండి ఎస్ఐ గారు, దాని నిండా నీళ్లు పోసుకున్నాం, మెల్లిగా పోయి మేము కనపడకుండా వెనక పక్కగా ఇల్లు ఆ కిటికీలో నుంచి వాటర్ గన్ను పెట్టి మీ భార్య మీద పుస్కు ఒక 4 సార్లు కసకస కొట్టేశాం, నీళ్ళు యాడ్ నుంచి పడతానని చూసేలోపు చీర తడిసిపోయింది, మేమేం కనపడలేదు, ఏంటిది నీళ్లు తడిసిపోయిందని, తడి చీరతో ఉండలేరు కదా, ఆ మిడిసి ఇంకో చీర కట్టుకొని బయట ఆరేసింది, ఎత్తుకొచ్చేసామంటే ఈజీగా ఎత్తుకొస్తామండి, ఏదైనా ఎత్తుకొచ్చేస్తామండి మేము అన్నారు. ఎస్ఐ గారు దండం పెట్టేశాడు, ఓ అమ్మో ఏం దొంగలు రాని,
చీరలైనా ఎత్తుకొని వెళ్ళిపోతారు, ఏదైనా ఎత్తుకొని వెళ్ళిపోతారు, మనుషుల్ని చంపేస్తారు, బ్యాంకులో ఉన్న లాకర్లు లేపేస్తారు, ఏటీఎం మిషన్ లేపేస్తారు. అందరూ భయంకరమైన దొంగల ముఠ. ఈ రోజున స్టువర్ట్పురం అనే ఊరు వెళితే దాని పేరు స్టువర్ట్పురం కాదు, సువార్తపురం అని ఉంది. అక్కడ చప్పలు కొట్టి గట్టిగా దేవుణ్ణి స్తుతించండి. మీ దుంపలు కొట్టు. హల్లెలూయా. ఇప్పుడు అది స్టువర్ట్పురం కాదు, సువార్తపురం అయిపోయింది. దైవజనులు పైకి లేచారు, అనేక మంది విశ్వాసుల ఆత్మలు రక్షింపబడ్డాయి, మందిరాలు కట్టబడ్డాయి. స్టువర్ట్పురం సుధాకర్ గారిని బ్రహ్మాండమైన సాక్ష్యంతో అద్భుతమైన సేవ చేసిన వ్యక్తి కూడా ఉన్నాడు. నాన్న మీరు విన్నారు? అసలు ఇది విన్నావుగా నువ్వు? అందరూ ఎలా మారారండి? స్టువర్ట్పురం దొంగలుగా ఉన్నటువంటి ఆ ప్రాంతం సువార్తపురం ఎలా అయిందో తెలుసా? స్టువర్ట్పురం అనే ఆ చీకట్లోనికి యేసు అనే ఈ నీతిసూరుడు ఉదయించాడు. అది అక్కడ. హల్లెలూయా. ఎలాగ మారింది? ఈ రోజండి చాలా మంది అనుకుంటున్నారు యేసు ప్రభువుని నమ్ముకుంటే చాలా కష్టము, ఎవరో చెడిపోతారు. కాదండి, యేసయ్యను నమ్ముకున్న ఏ వ్యక్తి కూడా చెడిపోడు. యేసుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి బాగుపడతాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ద్వారా దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, నరహంతకులు మారారు, తాగుబోతులు మారారు, పేకాటగాళ్ళు మారారు, గూండాలు మారారు, హత్యలు చేసిన వాళ్ళు మారారు, మానభంగాలు చేసిన వాళ్ళు మారారు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఇలాంటి గజ దొంగలు మారారు. ఎలా మారారు అంటే వారి చీకటి బ్రతుకులో అరుణోదయ దర్శనం ఉదయించింది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. నేను ఎలా మారాను? మీరెలా మారారు? 20 సంవత్సరాల క్రితం ఒక అతను, ఓ పాస్టర్ గారు కంచిచర్లు వచ్చాడు. నాకు అప్పటి నుంచి ఎప్పుడు కలవలేదు, ఆయన పేరు గుర్తులేదు. 20 ఏళ్ల క్రితం ఏం తెలియదు అసలు నాకు ఎవరో కూడా. ఈ రోజుకి మర్చిపోలేని సాక్ష్యం ఉంది. ఆయన సాక్ష్యం చెబుతూ కన్నీళ్లతో చెప్పిన ఒక సాక్ష్యం చెప్పనా? డబ్బుల కోసం జనాన్ని చంపేస్తాడండి ఆయన. ఒక్క మాటలో చెబుతాను సమయాన్ని బట్టి. ఆయన దగ్గర ఇంత పెద్ద ఒక కత్తి లాంటి ఒక బటన్ నొక్కితే ఇలా లోపల లాక్స్ అన్ని ఇలా తెరుచుకునే కత్తి ఒకటి ఉంటుందంట. అలాంటి వెపన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. మనిషిని పట్టుకొని డబ్బులు ఇచ్చినటువంటి డబ్బు తీసుకొని ఈయన చంపటం కానీ, ఆయన దగ్గర డబ్బు దోచుకోవడానికి చంపటం కానీ, ఆ వ్యక్తిని చంపేసేటటువంటి క్రమంలో ఈ కత్తి తీసుకొని మనుషుల్ని చంపేయటం, ఎంతో మందిని చంపేశాను అన్నాడు. ఈ చంపబోతున్నప్పుడంట ఆ ఎదుటున్న వ్యక్తి ఏడుస్తాడంట. నాకు కొన్ని మర్చిపోలేం, ఎన్ని సంవత్సరాలు ఉన్నా. అయ్యా మీకు దండం పెడతాను అయ్యా, నన్ను చంపొద్దయ్యా, నాకు భార్య ఉందయ్యా, పిల్లలు ఉన్నారయ్యా, అయ్యా నన్ను చంపొద్దయ్యని ఏడుస్తుంటే ఈయన చెప్పాడు, వాళ్ళు ఎంత ఏడిస్తే వీళ్ళకి అంత ఆనందంగా ఉండేదంట. అట్లా ఏడుస్తూ బాధపడతా ఉంటే చంపితే వీళ్ళకి బాగా చంపినట్టు ఆనందంగా ఉండేది. ఊరకు చంపితే కుదరదంట. ఏడ్చి కాళ్ళు పట్టుకుంటానయ్యా, నా భార్య ఉందయ్యా, నా పిల్లలు ఉన్నారయ్యా, నన్ను చంపొద్దయ్యా, నా దగ్గర ఏమైనా ఉంటే తీసేసుకోండి కానీ నన్ను చంపొద్దు అంటే ఎవరి దగ్గరో తీసుకున్న డబ్బును బట్టి వీడిని చంపేటటువంటి ఆ గూండాయిజం అండి అది. వాడు ఏడుస్తూ అల్లాడుతూ మరణ భయంతో కేకలు పెడుతూ కళ్ళమ్మటి నీళ్లు కారుస్తుంటే అప్పుడు ఈ కత్తి గొంతులో దించేవాడంట. గొంతులో ఒక్కసారి కత్తి ఇలా దించి ఇక్కడ బటన్ ఉండేదంటండి. ఆ బటన్ ఇలా నొక్కంలోనే లోపల లాక్స్ ఇలాగా ఓపెన్ అవుతాయి అంట. ఒక్కసారి లాకులు ఇలా ఓపెన్ అయిన దాన్ని లాగితే నరాలన్నీ తెగిపోయి మెడలాగా పడిపోయింది. అంతే, అంత ఘోరంగా చంపేవాళ్ళం. నన్ను నా దేవుడు రక్షించాడు అని చెప్పాడు పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు మార్చారండి? పాపాత్మురాలైన స్త్రీని ఎవరు క్షమించారు? స్టువర్ట్పురం దొంగల్ని ఎవరు క్షమించారు? ఇదిగో ఇప్పుడు చెప్పినటువంటి భయంకరమైనటువంటి హంతకుణ్ణి ఎవరు క్షమించి దీవించారు, సహాయపడ్డారు? ఎలా వచ్చింది క్షమాపణ? వెలుగు ఉదయించి చీకటిని పారద్రోలింది. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ఈ రాత్రి ఈ ఇంద్రము కాలనీలో ఉన్న ప్రతి బిడ్డను యేసయ్య పిలుస్తున్నాడు. ఏమని? ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త ప్రజలారా నా దగ్గరకు రండి, మీ భారము ఎంత ఘోరమైందైనా నేను మీకు విశ్రాంతిని కలిగిస్తాను, చీకటిలో ఉన్న మీకు వెలుగునిస్తాను, రండి నా దగ్గరికి. ఎందుకు వస్తారు? రారండి. అవసరమైతే యేసు ప్రభు మీద, సేవకుల మీద వ్యతిరేకంగా ఆలోచిస్తారు కానీ ఎందుకు ఆలోచన? ఎవరిని పాడు చేసిందండి బైబిలు? ఎవరిని పాడు చేసింది బైబిలు? ఇలాంటి సాక్ష్యాలు కోకొల్లలు. ఇక వాళ్లే గనకైతే గుండెలు పగిలేటట్టు కన్యలతో చెప్తారు. దేవునికి స్తోత్రం. ఎవరిని పాడు చేసింది? పాడు చేయలా, బాగు చేసింది. నాలాంటి ఒక పాపిని ఈ రోజున ఇంత
విలువైన వాడిగా చేసింది, బాగు చేసింది బైబుల్. ఇప్పటి వరకు చెప్పుకున్నట్టుగా వీళ్ళందరికీ మారు మనసునిచ్చి రక్షణ కలగజేసింది బైబుల్. ఈ చీకటిని తొలగించి వెలుగుమయంగా మార్చింది బైబులు. బైబులు దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ రాత్రి ఎవరొచ్చినా కూడా దేవుడు బాగు చేస్తాడు, కానీ రామే. ఎందుకు రాము? యేసు ప్రభు దగ్గరికి వస్తే చాలా మందికి యేసు ప్రభు నిజ దేవుడు అని తెలుసు, యేసు ప్రభు మంచి దేవుడు అని తెలుసు, ఆయన దగ్గరికి వెళితే బ్రహ్మాండంగా క్షమాపణ దొరికిద్దని తెలుసు, కానీ రారు. ఎందుకు రారు? ఏడకొస్తే వారు చేసే పాపం చేయకూడదుగా, పేకాట వద్దంటారుగా, వ్యభిచారం వద్దంటారుగా, ఇంకొక వ్యక్తితో ఉన్నటువంటి సంబంధం తప్పయ్యా, ఒక వ్యక్తికి ఒక భార్య, ఒక భార్యకి ఒక భర్త అంటారుగా, సినిమాలు చూడొద్దంటారు, సిగరెట్లు కాల్చొద్దంటారు, అబద్ధాలు ఆడొద్దంటారు, వడ్డీ వ్యాపారాలు చేయొద్దంటారు, పేదవాళ్ళ రక్తం జలగల్లాగా త్రాగేటట్టుగా లంచాలు తీసుకోవద్దంటారు. చీకటిని ప్రేమించేవాడు వెలుగు దగ్గరికి రాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం తీయండి మీరు. యోహాను సువార్త 3వ అధ్యాయం. ఎందుకు రాడు మనిషి? 19-20 వచనాలు. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు. చూసారా, వెలుగు వచ్చింది లోకంలోకి. అమ్మాయి ఎలక్ట్ గా చెప్పండి, వెలుగు లోకంలోకి వచ్చింది. ఎవరా వెలుగు? అరుణోదయ దర్శనం, నీతి సూర్యుడు, అదే ధ్యానిస్తున్నాం. వెలుగు వచ్చింది, కానీ మనుషులు వెలుగుని ప్రేమించట్లా, చీకటిని ప్రేమిస్తున్నారు. ఎందుకని చెప్పానుగా, పాపం మీద కోరిక, పాపం మీద ఆశ ఉండి, పాపం అంటే తపన కలిగినోడు కావాలంటే అప్పుడప్పుడు పాస్టర్ గారు బాగున్నారా, ప్రైజ్ అలాడండి, కథ ప్రార్థన చేయండి, నా బాగాలేదు, అంతవరకు ఉంటుంది. అది సరిపోదు ఇక్కడ. అదటి సరిపోయింది. వెలుగును స్వీకరిస్తేనే. పక్కింట్లో లైట్ వెలిగితే నీ ఇంట్లో చీకటి పోద్దా? నీ ఇంట్లో లైట్ వెలిగితేనే నీ చీకటి పోద్ది. ఎందుకు రావు? ఎందుకు రావు? 20వ వచనం. ఎందుకు వెలుగును ప్రేమించక చీకట్లోనే ప్రేమిస్తున్నారు? 20వ వచనం చూడండి. దుష్కార్యము చేయు ప్రతివాడు, దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగుని. యేసయ్యను ఎందుకు ద్వేషిస్తున్నాడండి మనిషి? చెప్పండి, వాక్యం చెప్పండి. యేసయ్యను ఎందుకు ద్వేషిస్తాడు మనిషి? యేసు ప్రభు దేవుడు కాడని ఎందుకంటాడు? నాకు అక్కర్లేదని ఎందుకంటాడు? ఆడదాకా వస్తే మొత్తం మానాలిగా, కుదరదు. మొత్తం మానేసి మడిగట్టుకున్నట్టుగా యేసు ప్రభు దగ్గర కూర్చొని ఆరాధన చేయటం అంటే మాకు ఇష్టం లేదు. చెడులో ఉండటం అంటే మాకు ఇష్టం. అందుకనే ఏం చేస్తున్నాడు? దుష్కార్యములు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తమ క్రియలు దుష్క్రియలుగా కనపడకుండునట్లుగా వెలుగునొద్దకు రాడు. వస్తే చెడ్డ క్రియలన్నీ కనపడతాయి. వస్తే ఏమైందండి? అందుకే పాపం చేసే ప్రతోడు చీకట్లో చేస్తాడా, వెలుగులో చేస్తాడా? ఏదైనా వెలుగు వస్తే చీకట్లో పాపం చేస్తున్నారు, పేకాడుతున్నారు, లేకపోతే ఎవరో ఒక అమ్మాయితో ఉన్నారు అంటే మీకు అర్థమయ్యేది చెప్పాలి. యారు చీకట్లో ఉన్నాడు, సడన్ గా పోయి టార్చ్ లైట్ వేయండి, చెప్పులు వేసుకోకుండా పోతుంటాడు. నువ్వే ఎళ్ళు, టార్చ్ లైట్తో పాటు ₹1 బిల్లు ఇస్తే, అది ఆ షాపులో మన ఇంద్రమ్మ కాలనీలో ఊదులు బిల్లు ఇస్తారు. ఆ ఊదులు పెడితే డ్రని ఊది ఆ టార్చ్ లైట్ అయ్యి. చెప్పులే కాదండి, ఆ వస్తువులు కూడా ఆడే పడేసి వెళ్ళిపోతుంటాడు. ఇక అంతే. ఎందుకు అంత భయపడ్డావు? ఎందుకు అంత భయపడ్డావు? నీ ఇంట్లో లైట్ వేసుకొని కూర్చొని ఉంటే నేను ఊదులు బిళ్ళ ఊది 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 నా గొంతు పోయినా నువ్వు భయపడక్కర్లా. ఆడెందుకు భయపడ్డావు? నువ్వు పాపంలో ఉన్నావు గనక. పాపం చేసే ప్రతోడు దేన్ని ప్రేమిస్తున్నాడు? చీకటిని ప్రేమిస్తున్నాడు, వెలుగు దగ్గరికి రాడు. చాలా మంది చూడండి, అయ్యా ప్రతి ఆదివారం రావేంటి? నువ్వు చీకటి సంబంధివి, చీకటిని ప్రేమిస్తున్నావు. వెలుగు దగ్గరికి రావు. నువ్వు కిస్మిస్కి వస్తావు, ఈస్టర్కి వస్తావు, గుడ్ ఫ్రైడేకి వస్తావు, జనవరి 1st వస్తావు. వాగ్దానం లాగాల, ఏమొచ్చిందో అయ్యగారు మీరు చదవాలా, అదే సంవత్సరం నేను సావాలా. వాగ్దానం చదవంలోనే బతికితే అందరూ బతికే ఉండేవాళ్ళు, మొత్తం పోతున్నారు. కరోనాలో పోయిన వాళ్ళు అందరూ లాగినోడే. ఇక్కడ గుండెల్లో ఉండాల యేసుక్రీస్తు వాక్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈ సంవత్సరం వాగ్దానాల్లో అద్భుతమైన మార్పు చేశాం. 1వ తారీఖు వస్తారుగా, చూస్తారుగా. హల్లెలూయా. ఈ సంవత్సరాన్ని 4 సార్లు వస్తారండి. ఆదివారం రాడు, ఒక్కొక్క నెలకోసారి వస్తారు, 2 నెలలకు 3 నెలలకి క్రైస్తవులు. ఎందుకంటే తెలుసా, నువ్వు చీకటి సంబంధివి. గుర్తుపెట్టుకో, నువ్వు చీకటి, పాపం ఉంది నీలో,
వెలుగు దగ్గరికి రావడానికి భయం. ఒక్కొక్కడు మా ఇంటి బయట దాకా వస్తాడు కానండి, ఇంట్లోకి వచ్చి నన్ను కలవడు. ఎందుకంటే నువ్వు చీకటి కదా. అదే చెబుతుంటాను, చీకటిని ప్రేమించే ప్రతివాడు వెలుగుని ప్రేమించలేడు, దైవజనుడితో ఉండలేడు, దైవజనుడి దగ్గరికి రాలేడు, యేసు ప్రభు దగ్గరికి క్రమంగా రాలేడు, మోకాళ్ళ మీద పడి ప్రార్థన కూడా చేయలేడండి. ఎందుకు చేస్తాడు? చీకటి క్రియలు చేయనీయో, వెలుగు దగ్గరికి రాడు. సత్యవర్తనుడైతే, సత్యవర్తనుడు జీవితం బాగున్నవాడైతే, 21 వచనం, సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్ష పరచబడునట్లు వెలుగునొద్దకు వస్తాడు. హల్లెలూయా. సత్యవర్తనుడికి భయం ఏముంది? సత్యవర్తనుడికి భయం ఏముందిరా చెప్పండి. నా భార్యను తీసుకొని ఇంద్రమ్మ కాలనీలో తిరగటానికి నాకేం భయం? నా భార్య పక్కాను తీసుకొని తిరగాలంటే చెప్పండి, పిచ్చుకొచ్చుడు. చూడండి, నీ క్రియలే నీ దాపరికానికి కారణం. ఆదామా, ఓ ఆదామా, ఎక్కడున్నావు ఆదామా? ఇంత క్రిస్మస్ పండుగ జరుగుతుంటే నువ్వు ఎక్కడున్నావు ఆదామా? ఆదామా, నిన్న ఇంటికాడే ఉండవు, ఇవాళ ఇంటికాడే ఉండవు, ఆదివారం లేదు, క్రిస్మస్ లేదు. ఆదామా, ఎక్కడున్నావు ఆదామా? అంటే ఆదాం అంటే నువ్వు కదయ్యా. అయ్యా, నీ స్వరం విన్నప్పుడు నీ ఎదుటకు రాలేక భయముతో దాక్కున్నాను. ఎందుకు దాక్కున్నావు? ఇంతకుముందు బాగానే వచ్చేవాడివిగా రోజు. ఎందుకు దాక్కున్నానంటే, ఇప్పుడు నువ్వు వద్దన్నా పనిచేసి పాపంలో, పాపము దేవుని ఎదుటకు రానివ్వదు, చీకటి వెలుగు దగ్గరికి రానివ్వదు. సత్యవర్తనుడై వస్తాడు. దేవునికి స్తోత్రం. వస్తే నా క్రియలు కనపడాలి, అక్కడ కనపడినా పర్వాలా, నా క్రియలు బాగున్నాయి, నాకు వెలుగు కావాలి. ఎందుకు ద్వేషిస్తారనుకున్నారు వెలుగుని? ఈ రోజు ఎవరైనా యేసయ్యని ద్వేషిస్తున్నాడు అంటే ఒక్కసారి ఆగి వెనక్కి తిరిగి నిన్ను నువ్వు చూసుకుంటే, అయ్యో నేను పాపిని కదా, అందుకే రాలేకపోతున్నాను. నువ్వు వస్తే నీ చీకటి తొలగిద్ది, వస్తే క్షమాపణ దొరికిద్ది, వస్తే నీ జీవితం వెలుగుమయంగా మారిపోయింది. హల్లెలూయా. చెప్పండి, త్వరగా ముగిద్దాం. అరుణోదయ దర్శనం ఎందుకు కలిగింది? ఎందుకు కలిగింది? చీకటిలో ఉన్న వారికి వెలుగివ్వటానికి. 1, 2, మరణ ఛాయల్లో కూర్చున్న వారికి కూడా వెలుగు. చెప్పండి, మరణ ఛాయల్లో అనండి మాట, త్వరగా వెళ్ళిపోదాం. చీకటిలో అన్నాడు, బానే ఉంది. మరణ ఛాయల్లో కూర్చున్న వారు ఎవరు? 2 కలిసి ఉన్నాయి కదా, చీకటిలోను మరణ ఛాయల్లోను. చెప్పండి మాట, చీకటిలోను అంటే ఏంటి అర్థం? చీకటి అంటే పాపం అన్నాం. పాపానికి గుర్తుగా ఉన్న చీకటిలో ఉన్న ప్రతివాడు చావుకు దగ్గరయ్యాడు, మరణ ఛాయల్లో ఉన్నాడు, చావటానికి సిద్ధంగా ఉన్నాడు. రాసి పెట్టుకో, అక్కడ రాసి ఉంది, చీకటిలోను మరణ ఛాయ, మరణపు నీడలో కూర్చున్నావు నువ్వు. నిజమే, నిజమే. పాపం అనే చీకటిని జరిగిస్తున్నాడే ఆ వ్యక్తి మరణ పంచుల్లో లేడా? త్వరగా చెప్పండి, లేడండి. నిజంగా మీరు చూడండి, ఎన్నాళ్ళో బతికేవాడు, తాగి 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 ఇడ్లీలు ఇరిగిపోయి లివర్ చెడిపోయి చచ్చిపోయాడు. అంటే ఏంటి అర్థం? ఏంటమ్మా అర్థం? దేవుడు ఎంత ఆరోగ్యంగా బ్రతికిచ్చాడు, పుట్టించాడురా. 100 ఏళ్ళు ఆయుష్, 100 ఏళ్ళు రా మనిషికి ఆయుష్ దేవుడిచ్చాడు. కృప చూపే దేవుడు. బైబిల్ అంటుంది నరుని ఆయుష్ 70 కాలం, అధిక బలం ఉంటే 80, ఇంకా కరుణ వాత్సల్య కలిగే వాత్సల్యాన్ని చూపే దేవుడు 100 ఏళ్ళు ఆయుష్ ఇస్తే 30కే ఎందుకు మోడుతుంది? 30కి ఎందుకు పోతున్నారా? పాలు తాగరా అంటే సారాయి తాగుతావేరా నాయన. పాలు తాగమంటే సారాయి తాగుతావు, యాపిలీసుగాయ తినమంటే గుట్టగాలు తింటావేంటి? ఏంటి, ఏం తినాలి, ఏం తింటే ఆరోగ్యం? సరిగా మంచినీళ్ళు ఏదైనా కల్తీ ఉంటే డ్యామేజ్ అయిపోతున్న రోజుల్లో ఫిల్టర్ చేసుకొని చక్కగా తాగండి, కాగబెట్టుకొని తాగండి అని చెబుతుంటే సారాయి పోతావింది కడుపులో. నీ లివర్ అంతా కుసించుకుపోయి ఇడ్లీలు ఇరిగిపోయి మొత్తం ఎందుకు డ్యామేజ్ అవుతుంది? నీ గుండె అంతా ఈక్ అయిపోతుంది, ఈగ్గా రక్త ప్రసరణ తగ్గిపోతుందిగా, కళ్ళు గుంటలు పడిపోయినాయి, గుంటలో గొడ్ల గూబులాగా. ఎందుకట్ట అయిపోతుంది? జుట్టంతా పైకి లెగుస్తుంది, మొత్తం ఎయిడ్స్ వచ్చిందా? అది ఎందుకు వెళ్ళావు మరి ఆడికి? సాయంత్రం 7 అయ్యేసరికి ఎయిడ్స్ రెడీగా ఉంటది. ఇక్కడే కాచవరం సెంటర్లోనే ఈ గొట్టాలు 4 ఈసారి అటు తిప్ప పెట్ట 7 అయ్యేసరికి ఎయిడ్స్ రెడీగా ఉంటది. ఎక్కడ?
కాచవరం సెంటర్లోనే, అక్కడే మెయిన్ రోడ్డు మీద ఎయిడ్స్ను దాటంలోనే మనం ఇటు తిరుగుతాం అన్నమాట అడ్రస్. మేము అసలు మందిరానికి వస్తా ప్రతిరోజు ప్రార్థన, ప్రభువా ఈ భయంకరమైన వాతావరణం ఏంటి నాయన, 7ంటికే తగలబడింది ఎయిడ్స్. ఒక్కొక్కడు బండి మీద ఉండి, నీకుందా ఎయిడ్స్, నాకు అంటించవా ప్లీజ్, ఈ రాత్రే పోవాలనుకుంటున్నా, నాకు ప్లీజ్, డబ్బులు ఇచ్చి ఎయిడ్స్ తెచ్చుకుంటున్నాడు. పిల్లారా తెలివైన వాళ్ళంట, పిహెచ్డి కదా, కిచిడి మొహం పిహెచ్డి, అది పిహెచ్డి, అది 4వ తరగతి చదువుకున్న సాలే జ్ఞానం ఉండటానికి పిహెచ్డి, అది ఎయిడ్స్ కదా, అది ఎయిడ్స్. ఎందుకు అయిపోయింది నీ పని? ఎముకలు బయటకు ఎందుకు వచ్చేసినాయి? కళ్ళు గుంటలు ఎందుకు పడ్డాయి? జుట్టు పైకి ఎందుకు లేచింది? చేతులన్నీ ఎందుకు ఎండిపోయినాయి? బ్రహ్మాండంగా ఉండాల్సినోడివి పాపము చేసే ప్రతివాడు మరణపు నీడలో ఉన్నాడని బైబిల్ చెప్తుంది. అందుకే చెడులో ఉన్న ప్రతి వ్యక్తి ముందెళ్ళిపోతాడు. ఎన్ని వాగ్దానాలు తీస్తే ఏమయ్యా? తాగుడు మానేవా? పిచ్చి పనులు మానేసావా? ఏం మానేవు? కొంతమంది అయితే పాపంలో దొరికి అవమానం తట్టుకోలేక ఆత్మహత్య, పాపంలో దొరికాడు, ఏమండి పట్టబడ్డాడు, మొత్తం పర్రు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు లేరా? ఉన్నారా? సమాజంలో ఉన్నారా లేరా? ఈ సొసైటీలో. ఎందుకు ఆ పని చేసావు? ఎందుకు నీకు పాపం? బంగారం లాంటి భార్య బిడ్డలు కుటుంబం ఉందిగా, ఎందుకు చేశావు అంటే టోటల్గా వీటన్నిటిని బట్టి ఏంటి? పాపములో ఉన్నవాడు మరణపు నీడలో ఉన్నాడు, మరణ పంచులో ఎప్పుడు వెళ్ళిపోతాడో వారికే. ఆసాపు బాధపడుతూ, అయ్యా నేను ఇంత నీతిగా ఉన్నాను, నాకేమీ లేదు, అదేం పాపంలో ఉండి డబ్బు బాగా సంపాదిస్తున్నాడంటే దేవుడు అన్నాడు, ఆసాపు నువ్వు ఎక్కడ చూస్తున్నావు? అయ్యా వారి ముఖాలు చూస్తున్నానయ్యా, వారి కాళ్ళు చూడు. చూశానయ్యా. ఏమైంది? పాచి పట్టిన బండ మీద ఉన్నాడు, పడేటట్టున్నాడు. అరే పడి అయ్యా పడ్డాడు, అయ్యా జనం సొమ్మంతా దోచుకున్నాడు, వరకనే పోయాడు. అయ్యో మరి కోట్లు కుక్కలు తినేస్తున్నాయి, వెనక కోట్లు కుక్కలు తినేస్తున్నాయండి, తినేస్తున్నాయి. ఇంత చిన్న విషయం తెలియదు, ఎందుకు ఇంత తలకాయ నీకు అంత ఉంది? చూసావా నా తల ఎంత పెద్దదో? శోభన్ బాబు క్రాపు. 7ంటికి ఆడకెళ్ళు, నీ క్రాప్తో పాటు నువ్వు కూడా పోతావు. మరణ పంచులో ఉన్నావయ్యా. పాపం వలన వచ్చు జీతం గుర్తుపెట్టు. 2వ పాయింట్లో చెప్తున్నాను, పాపం వల్ల వచ్చే జీతం. ఇక్కడ తొందరగా పోతావు, 1. 2వది అసలు మరణం ఏంది అంటే నరకం. అసలు మరణం ఇప్పుడు మనుషులు అనుకున్నా ఉంటే ఉన్నాం, పోతే పోయాం. ఎంజాయ్ చెయ్యాల, గంజాయి తాగాల, ఏదో ఏమంటే అసలు మానవ జీవితాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఎందుకు పుట్టావు? ఎట్ట పుట్టావు? దేవుడు ఎందుకు ఇచ్చాడు? దేవునికి ఆలయంగా ఉండాల్సిన జీవితం ఎంత పాడైపోతుందండి. దేవుడు ఊపిరి ఊది లోపల పెట్టిన దేవుని ఆత్మ నరకానికి పోతుంది, అల్లాడిపోతున్నాం. మేమైతే దేవుడు అల్లాడుతున్నాడు, మేము అల్లాడుతున్నాం. అందుకే ఈ సెమీ క్రిస్మస్ బొవ్వెక్కువ ఉండి కాదు, రండిరా తిందాం కాసేపు ఆడదామని కాదు. ఇది నరకం. పాపంలో ఉన్న ప్రతి వ్యక్తి త్వరగా కాలం చెల్లిస్తాడు. వెళ్ళేది కూడా స్వర్గానికి వెళ్ళడు, పరలోకానికి వెళ్ళలేడండి. పాపము వలన వచ్చు జీతం మరణం అన్నాడు రోమా 6:23లో. ప్రకటన 21:8 మీరు చూడండి. ఒక 8 మంది లిస్ట్ ఇచ్చి, వీరందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2 చావులు ఉన్నాయి మనిషికి, 2. ఇంకోటి కూడా ఉంది కానీ అది వీళ్ళకి అర్థం కాదు. 2 ఉన్నాయి, ఇక అయిపోతే టైం పోతుంది. భౌతికంగా చచ్చిపోతున్నాడు. నరకం ఎలాంటిది చెప్పండి, ప్రార్థన చేద్దాం. ఎలాంటిది నరకం? మంచి ఆహ్లాదకరమైన ప్లేస్ అయ్యారు అంటారా? ఊటీ లాంటిది, కొడైకెనాల్ లాంటిది అయ్యారండి. అసలు మామూలు ఆహ్లాదం కాదండి మేము అంటారా? ఊటీ అది నరకం అలాంటిదా? వేదన కలిగిన స్థలం, చీకటి ఉండే స్థలం, ఏడుపు ఉండే స్థలం, బాధ ఉండే స్థలం, ప్రేతాత్మలు ఉండే స్థలం, కేకలు పెట్టే స్థలం అండి. కేకలు, అబ్బా మంట నీళ్లు. మందిరానికి రమ్మంటే ఇంటికాడు ఉంటారే, అబ్బా చెప్పండి, అబ్బా నీళ్లు మంట. ఇయే కేకలు ఉంటాయి, ఇంకేముంటాయి ఆడ? ఇయేనా ఇంకేమైనా ఉంటాయా? ఆహా ఓహో ఎంత బాగుందో, అవి ఉంటాయా? అంత భయంకరమైన నరకానికి ఒక ఆత్మ వెళితే అగ్ని ఆరదు, పురుగు
జీవితంలో ఇక ఆత్మ బయటికి రాదు, అగ్ని ఆరదని బైబిల్లో ఉంది. యుగ యుగాలు వారి బాధ సంబంధమైన పొగ అలా లేస్తూ ఉంటుందట. నిజంగా మరణపు నీడ కాదా, మరణపు అంచులు కాదా, మరణం కాదా అది? అలాంటి మరణపు నీడలో, మరణపు ఛాయలో వాళ్ళు ఉంటే చీకటిలో కూర్చున్న వారికి వెలిగిచ్చి ఆ మరణంలో నుంచి జీవంలోనికి దాటించటానికి ఉదయించిన, భూమధ్యపురంలో పుట్టి ఉదయించినటువంటి నీతి సూర్యుడైన, చప్పట్లు కొట్టండి హల్లెలూయా. ఈ నరకం నుంచి ఎవరైనా తప్పించుకోవాలి అంటే యేసుని నమ్మాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నరకం తప్పించుకుంటావు, పరలోకానికి వెళ్ళిపోతావు. మూడోదికి ఒక్క మాట చదివి ప్రార్థన చేస్తానండి, అక్కడే ఉంది మూడో ఆశీర్వాదం కూడా చెప్పనా మీకు. మూడోదికి ఇంకొక మాట ఏంటంటే ప్రియులారా, అదే మూలవాక్యంలో మరొక మాట, సమాధాన మార్గములోనికి. నేను చదివినటువంటి లైన్, మొదటి లైన్ చూడండి, సమాధాన మార్గంలోనికి మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు. అంటే చీకట్లో నుంచి వెలుగులోకి, మరణంలో నుంచి జీవంలోకి సమాధానాన్ని కూడా ఇస్తున్నాడు ఆయన. మనిషికి ఏమిస్తున్నాడు చెప్పండి, ప్రార్థన చేద్దాం. ఏమిస్తున్నాడు? సమాధానంలో రెండు ఉంటాయి నాన్న, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. విస్తారంగా చెప్పలేకపోయినా ఒక మాట, దేవునికి మనిషికి ఉన్న వైర్యం తొలగిపోయి, అడ్డుగోడ కూలిపోయి, పాపమనే రుణపత్రాన్ని చించివేసి, సంధి చేసి, యేసయ్య సిలువలో సంధి చేసి, అన్నిటికీ మీకు ఎంతవరకు అర్థాలు తెలుస్తుందో, పాపం అనేది ఒక అప్పు, చించేశాడు, సంధి చేశాడు, దూరం అయిపోయింది. దేవుడి చేయి అటుపోయింది, మనిషి ఎటుపోయింది. మధ్యవర్తిగా యేసుక్రీస్తు వచ్చి సిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టి దేవుని చెయ్యి మనిషి చెయ్యి మధ్యవర్తిగా ఉండి కలిపాడు. హల్లెలూయా. విడిపోయిన భార్యాభర్తల మధ్యలో ఎవరైనా ఉండి కలుపుతారు చూసారంటే, అట్ట కలిపాడు. ఒక మనిషిని దేవుని యొక్క చేయి పట్టుకున్నాడు, మనిషి యొక్క చేయి, దేవుని చేయి పట్టుకున్నాడు, మనిషి చేయి పట్టుకున్నాడు, మధ్యవర్తి అన్నారు, కలిపాడు. మనిషికి దేవునికి సమాధానాన్ని యేసయ్య ఇచ్చాడు. రెండవదిగా భూమి మీద ప్రతి మనిషికి నెమ్మది సమాధానం యేసయ్య ఇస్తున్నాడు. ఈ మూడో పాయింట్లో రెండు మాటలు, సమాధాన కారకుడు ఆయన. హల్లెలూయా. అరుణోదయ దర్శనాన్ని దేవుడు వాత్సల్యాన్ని బట్టి ఎందుకు ఇచ్చాడంటే, మనిషికి మూడోదిగా సమాధానాన్ని ఇవ్వటానికి కూడా. నెమ్మది ఉందా ఈ రోజుల్లో? ఒక్క మాట చెప్పండి, ప్రార్థన చేద్దాం బంగారం. నెమ్మది ఉందా? సమాధానాలు ఉన్నాయా? కుటుంబాల్లో ప్రశాంతత ఉందా? బయటికి వెళ్ళిన వాళ్ళు లోపలికి వచ్చిందా? గ్యారంటీ ఉందా? ఎంతమంది దుఃఖము, ఏడుపు, రోదన ధ్వనులు, అసమాధానం, అల్లాడిపోవటం, కుటుంబాలు చితికిపోవటం. మా కుటుంబం నెమ్మదిగా ఉండాలి పాస్టర్. ఇప్పుడు నేను చూడు ఎంత నెమ్మదిగా ఉన్నాను, ఎంత చిరునవ్వుతో ఎంత నెమ్మదిగా ఉన్నాము చెప్పండి. ఎవరిచ్చారు? యేసయ్యే. ఎవరిచ్చారండి నెమ్మది? యేసు లేనప్పుడు నాకు నెమ్మది లేదు, యేసయ్యను నమ్ముకున్నాక నెమ్మది వచ్చింది. హల్లెలూయా. సమాధానం వచ్చింది. హల్లెలూయా. ఇదే సమాధాన కారకుడు అరుణోదయ దర్శనం నీ కోసం ఉదయించాడు. నీతి సూర్యుడు సమాధానం ఇస్తాడు, నెమ్మదిస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. భూమి మీదే పరలోక వాతావరణం అనుభవించటమే యేసు ప్రభు దగ్గరికి వచ్చినోడి కలిగే భాగ్యం. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి వస్తే ఏం జరిగింది? భూమి మీద పరలోక వాతావరణం ఉంటుంది. కుటుంబంలో భార్య భర్త పిల్లల మధ్యలో, బంధువుల మధ్యలో పరలోకం ఉంటుంది. గలిబిళ్ళు ఎందుకు ఉంటాయి అయ్యా? మరి కొంతమంది గలిబిళ్ళు ఉన్నాయి, వాళ్ళు సరిగ్గా నమ్మలా, వాక్యానుసారంగా జీవించరు, అందుకు గలిబిళ్ళు చేసుకుంటారు. వారు ఊరకు ఉపశమనం, మధ్యలో చెప్పానే అట్ట ఊరకు ఉపశమనం. ఉపశమనంతో ఇక్కడ ఏం జరగదండి. లోపల మనిషి క్యాన్సర్ పుండుంటే పైకి తైలం రాస్తే సరిపోయిద్దా? ఏదైనా పేస్ట్ రాస్తే ట్యూబు చాలదగా? లోపలికి వెళ్ళాలి, కొయ్యాలి, క్యాన్సర్ గడ్డ బయటికి తీయాలి. వాక్యం లోపలికి వెళ్ళి జీవితాలు మారకపోతే ఏముండదు, ఉపశమనంలో ఏమీ రాదు. అందుకే కుటుంబాలు గందరగోళంగా ఉంటాయి, అసమాధానాలతో ఉంటాయి, ఏమి నెమ్మది ఉండదు. ఎవరి నోరు తగ్గదు, ఎవరికి నెమ్మది. నోటిని కాచుకుంటే కుటుంబం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమాధాన కారకుడు ఆయన. యేసయ్య ఉన్న ప్రతి ఇల్లు శాంతి నిలయం. అది శాంతి నిలయం, రాసి పెట్టుకోండి. శాంతి మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదన్నాడు యేసయ్య యోహాను సువార్త 14వ అధ్యాయంలో. శాంతి ప్రదాత ఆయన, సమాధాన కారకుడు ఆయన. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం కలుగునుగాక. దావీదు పట్టణమందు రక్షకుడైన యేసు జన్మించినప్పుడు దేవదూతలు వచ్చి పాడిన పాటదే, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద. ఆయనకి ఇష్టలుగా మారితే చాలు. ఇప్పుడు దాకా చెప్పుకున్న వాక్య ప్రకారం సమాధానం నదిలాగా నీ కుటుంబంలోనికి వచ్చేస్తుంది. సమాధాన కారకుడు ఎంత నెమ్మది.
పచ్చడి వేసుకొని తిను, పరలోకంలాగా ఉంటుంది నీ ఇల్లు. దేవునికి స్తోత్రం. బంగారం ఉన్నా కూడా నెమ్మది లేదే, వెండున్నా నెమ్మది లేదే, నీ మెల్లో చాంతాడు కదా నాంతాడు, నీ మెల్లో నాంతాడు, శాంతాడు నెమ్మది లేడు వేసుకుంటాడు, నాంతాడు గురించి చెబుతున్నాను నేను. నీ మెల్లో నాంతాడున్నా నెమ్మది లేదు, బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నా నెమ్మది లేదు. అయ్యగారు ఆ ఇల్లు మాదే, ఆ స్థలం మాదే, మొత్తం నీదేనా? మరి నెమ్మది అదొక్కటే లేదండి. అమ్మా బాగున్నారా? బాగానే ఉన్నాం కనయ్యా, బాధలే. అసలు ఈ రెండింటికి ఏమైనా సింక్ అయిందిరా? బాగలేదండి, బాధలు తప్పలేదు అనాలి. బాగున్నావా? అస్సలు బాగాలేదు అయ్యారు, బాధలు. బాగానే ఉన్నాం కానీ బాధలు తప్పలేదు, ఇదంతా సైతాన్ డూబు కదండి. అమ్మా ఎట్టున్నావు? ఏముంటాంలే బాబాయ్, రేయింబొగలు చాకిరి చేసిన రేగొట్టకి గతి. మరి ఏసై దగ్గరికి వస్తే బ్రహ్మాండమైన గతి ఉంటది కదా. అమ్మా నువ్వు ఎట్టున్నావు? ఇంకా నా బాగే అడిగావు. నెత్తి గింజ నేలపడిన దగ్గర నుంచి 2 కాళ్ళు ఒకసాట పెట్టి, నెత్తి గింజ అదేం గింజ? నీకు నెత్తి గింజ తెలీదు? ఇదిగో ఉన్నాడుగా నా పక్కన మసి, ఈయన్ని ఏమంటా చేసుకున్నాను నెత్తి మీద తలంబరాలు. నెత్తి గింజ అంటే ఏమంటా చేసుకున్నాను, నెత్తి మీద తలంబరాలు పోసా, నెత్తి గింజ నేలపడతామంటే అది ఆ రోజు నుంచి ఇక నా బతుకు అయిపోయింది. మగోళ్ళు కూడా చెబుతారులేండి, నవ్వబాకండి. బాగున్నావు? ఏం బాగుంటాం అయ్యగారు, నెత్తి గింజ నేలపడిన దగ్గర నుంచి ఏం నువ్వు కూడా పోసావుగా తలంబరాలు, నీ మూలంగా ఆడు ఊళ్ళు వదిలిపెట్టిపోతున్నాడు. ఎవరూ తక్కువ లేం కాదు, అంతకు తగ్గ బొంత, దొందే. సరిపోయారు ఇద్దరు, అయిపోయారు మీ జీవితం. అంటుంటారుగా ఏదో పెద్దోళ్ళు, ఇద్దరిద్దరే దొందే, కంతకు తగ్గ బొంత, సుఖాలు లేకుండా చేసుకుంటున్నారు. తగ్గేదే లేదు. ఆమా తగ్గదో ఏమా తగ్గదో, కుటుంబం గుళ్ళ. వాళ్ళిద్దరి మధ్యలో ఎవడన్నా పడ్డాడంటే వాడు అసలు బలి అయ్యేవాడు అంటూ వాడు. అవునా కాదా? 10 తలకాయల మధ్యలోకైనా వెళ్ళొచ్చు కానీ 2 కొప్పుల మధ్యలోకి వెళ్తే నిప్పి అన్నాడు ఎవరో పెద్ద ఆయన, కృపాశామిల్ గారని, నాకంటే పెద్ద ఆయన ఒక ఆయన చెప్పాడు. వెళ్తే అయిపోయినట్టేనంట. మీరేమన్నా తక్కువ వాళ్ళ? మాకు తెలియదు, అమ్మ పుట్టిల్లు మేనమామకి ఎరికని మాకేంది తెలియదు. బోలెడున్నా ఇంకా మీరు తిరగబడతారని మానేస్తున్నాను కానీ ఇక వీళ్ళు కూడా ఇదే లాస్ట్, ఇక రాదు. ఇంకా అయ్యగారు మీకు దండం పెడతా, ఇక చాలండి ఇక్కడ మేము రేపు నుంచి ఇక ప్రార్థన చేసుకుందాం. ఏం నెమ్మది, యేసయ్య ఒక్కడు మాత్రమే ప్రశాంతత ఇవ్వగలడు. హల్లెలూయా. సమాధాన కారకుడు కదండి ఈయన, సమాధాన కారకుడు. జన్మించాడు, పుట్టాడా నీ గుండెల్లో, ఉదయించాడా ఈ సూర్యుడు నీ జీవితంలో. 3 దీవెనలు, చీకటి వెలుగు, మరణపు నీడ జీవపు నీడగా మారింది. అసమాధానం సమాధానం. నేడు రేపో యేసు వస్తే పరలోకానికి వెళ్తాడు. ఇన్ని పొందుకొని, ఇన్ని తెలుసుకొని, ఇన్ని కలిగి అప్పుడు చేయి క్రిస్మస్, అది నిజమైన క్రిస్మస్. యేసు ఎవరు? భూమధ్యపురంలో ఉదయించిన సూర్యుడు ఆయన. చప్పలు కొట్టండి ఒకసారి గట్టిగా, కొట్టేయండి. ఇక ప్రారంభంలో కొట్టినట్టు కొట్టండి, పంపిస్తా. హల్లెలూయా. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. వాత్సల్య పూర్ణుడు అరుణోదయ దర్శనాన్ని అనుగ్రహించాడు. ఎందుకు? నీ చీకటిని తొలగించటానికి, నీ చీకటిని తొలగించటానికి. హల్లెలూయా. నీ చీకటిని తొలగిస్తాడు ఆయన. అందరూ పైకి లేకండి. ఇషబ్బా అంటే అన్నం పెట్టబాకండి ఎవరు ఈ రేత్రి, అంతే. ఇష్ అంటే అన్నం లేదు, అప్పుడే అయిపోయింది అయ్యో అనాలా. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. పిల్లలు పన్ని ఏర్పాట్లు చేస్తూ ఉండగా మనందరం ఒక ప్రార్థన చేద్దాం. తండ్రి మీ నామాన్ని స్తోత్రం. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. అందరు కళ్ళు మూసుకోవాలి, అటు ఇటు తిరగకూడదు. అయ్యా తిరగకూడదు, తప్పది. కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన మనం చేద్దాం. ఒక చిన్న ప్రార్థన చప్పలు కొడుతూ అందరూ స్తుతించండి.
ఆయన చీకటిని వెలుగుగా చేసే దేవుడు ఆయన. నా దీపమును వెలుగుగా చేయును, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాసుల నుండి బలమైన చేతితో, జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ యెహోవా. ప్రార్థన చేసుకుందాం. అందరు 2 చేతులు ఆకాశం అయిపోయింది. ప్రభువా, ఈ రాత్రి మీరు నాతో మాట్లాడారు నాయనా, మా ప్రాంతంతో మీరు మాట్లాడారు. తండ్రి, మీ నామాని స్తోత్రమయ్యా. అయ్యా, మా అంతరంగంలో ఉన్న చీకటి తొలగిపోవాలయ్యా. అరుణోదయ దర్శనంగా మీరు 2000 సంవత్సరాల క్రితం భూమధ్యపురమైన బెత్లెహేములో మీరు ఉదయించారు నాయనా. అయ్యా అయ్యా, సహాయము చేయ్యా, సహాయం చేయి ప్రభు. అడగండి, ఒక్కసారి నన్ను క్షమించమని అడగండి. ఏ చెడులో ఉన్నా, ఏ పాపంలో ఉన్నా, ఏ తప్పులో ఉన్నా, పాపాత్మురాలైన స్త్రీ అంత ఘోరమైన చెడైనా యేసు నిన్ను కాపాడుతాడు, రక్షిస్తాడు. ఆయన క్షమించలేని పాపం ఏది లేదు. స్టువర్ట్పురం దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, హంతకులు మారారు, తాగుబోతులు జోదగాళ్ళు మారారు, మోసగాళ్ళు మారారయ్యా. వీళ్ళందరినీ మార్చింది ఎవరు? లోకంలోనికి వచ్చిన నీతిశూరుడైన వెలుగై ఉన్న దేవుడే. ఈ రాత్రి నువ్వు రాగలిగితే ఆయన నీకు సహాయం చేస్తాడు. ప్రభువా, నన్ను క్షమించమని అడుగు. పాపం వలన వచ్చేది మరణపు నీడ. మరణపు నీడలో కూర్చున్నాడు మనిషి. పాపం వలన వచ్చే జీతం మరణం అని ఉందయ్యా. అందుకే చెడు పనుల్లో ఉన్నవారు త్వరగా చనిపోతున్నారయ్యా. తాగుడులో, వ్యభిచారంలో, మోసాల్లో ఉన్న వారికి శిక్ష వస్తుంది, దేవుని దగ్గర నుంచి తీర్పు వస్తుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, తెలిసినా తెలియపోయినా దేవుని దగ్గర నుంచి తీర్పు వస్తుంది. అవకాశం ఇచ్చినంత వరకు ఇస్తాడు దేవుడు, తర్వాత దేవుడు ఎవడిక. ఇప్పుడు ఉన్న పాటున ఈ క్రిస్మస్ నాడైనా అయ్యా నన్ను క్షమించు ప్రభు. నా చెడులో నుంచి నేను బయటికి రావాలనుకుంటున్నాను. నా చీకటిని తొలగించు, నా మరణాన్ని తప్పించి జీవంలోనికి దాటించు. నాకు సమాధానం కావాలి ప్రభు అని నువ్వు అడిగితే సమాధాన కారకుడు, వెలుగై ఉన్న దేవుడు, అరుణోదయ దర్శనముగా లోకంలోనికి వచ్చినవాడు, అరుణుడు, అరుణుడు, సూర్యుడు, నీతి సూర్యుడు, బెత్లెహేం అనే భూమధ్యపురంలో ఉదయించిన సూర్యుడి రాత్రి నీ గుండెల్లో ఉదయించునుగాక. నీ చీకటి తొలగిపోయి నీ మరణం నుంచి జీవంలోనికి నువ్వు దాటాలి. నీ మరణం కొట్టివేయబడాలి. దేవునితో నీకు, వ్యక్తిగతంగా నీకు సమాధానం కలగాలి, శాంతి కలగాలి, పరలోక వాతావరణంతో మీ కుటుంబాలు ఉండాలి. ఈ 5 సెమీ క్రిస్మస్లో పాల్గొన్నావు బిడ్డ. 2025 అంతా నీ కుటుంబానికి సమాధానం దేవుడు ఇవ్వబోతున్నాడు, నెమ్మది ఇవ్వబోతున్నాడు, క్షేమం ఇవ్వబోతున్నాడు. నీ కుటుంబంలో చీకటి ఉండదు, వెలుగుమయంగా దేవుడు మారుస్తాడు. విశ్వాసంతో ప్రభువా నాకు సహాయం చేయమని అడుగు. దైవ సేవకురాలు ఒక మాట ప్రార్థన చేస్తుండగా ఈ 3 ఆశీర్వాదాలు నీతి సూర్యుడైన యేసయ్య ద్వారా కావాలనుకునేవారు చేతులెత్తి, ప్రభువా నాకు ఈ 3 ఆశీర్వాదాలు కావాలన్నవారు పూర్తిగా ఎత్తండి, సగం సగం వద్దండి. చేతులెత్తిన ప్రతి బిడ్డ కోసం ఒక ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణబుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
ఈ డిసెంబర్ మాసంలో ఈ 5 సెమీ క్రిస్మస్లు మీరంతా అద్భుతంగా ఆశీర్వాదకరంగా జరిగించినందుకు వందనాలు. ఈ చివరి రాత్రి ప్రభువా ఈ ఇంద్రమ్మ కాలనీ ప్రాంత ప్రజలందరితోనూ కూడి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. విన్న వర్తమానం మా కాలనీకి దీవెనకరంగా మారునుగాక. మా కాలనీలో ఎంతమంది ప్రజలైతే చీకటిలో కూరుకుపోయి ఉన్నారో ఈ రాత్రి వారికి విడుదల కలుగునుగాక. వారి మీద నీ వెలుగు ప్రకాశించునుగాక. ఎంతమంది బిడ్డలైతే మరణాంధకారంలో ఉన్నారో ప్రభువా ఈ రాత్రి వారందరికీ విడుదల మీరు దయచేయండి. మరణపు అంచుల్లో ఎంతమంది కొట్టుమిట్టలాడుతున్నారో ప్రభువా వారందరికీ కూడా విడుదల మీరు దయచేయండి. నిత్య నరకం నుండి ప్రతి బిడ్డ తప్పించబడాలి ప్రభువా. రక్షణ భాగ్యము కలిగి ఉండాలి ప్రభువా. అందరి జీవితాలు వెలుగుమయంగా మారాలి ప్రభువా. ఇంద్రమ్మ కాలనీ అంతా ఈ రాత్రి కృపా కాలనీగా మారును గాక. ప్రతి బిడ్డ మీద నీ వెలుగు ప్రకాశించును గాక. అయ్యా అరుణోదయుడుగా మీరు మాకు ఈ లోకంలోనికి వచ్చారు ప్రభువా. మీ సూర్యుని యొక్క కాంతిని ప్రభువా మా మీద మీరు ప్రకాశింపచేశారు. నీతి సూర్యుడిగా మీరు ఈ లోకానికి వచ్చారయ్యా. ప్రతి బిడ్డని నీతిలోనికి రావటానికి సహాయం చేయండి. నీ వెలుగు వారి మీద ప్రకాశించడానికి మీరు సహాయం చేయండి. ఎంతోమంది నిన్ను అంగీకరించి కూడా అసమాధానంలో బ్రతుకుతున్నారయ్యా. ఈ రాత్రి వారి కుటుంబాలకి సమాధానము కలుగునుగాక. ఎంతోమంది నిన్ను అంగీకరించకుండా అసమాధానంతో నీతో వైరముగా ఉన్నారయ్యా. ఈ రాత్రి వారందరికీ నీతో సమాధానము కలుగునుగాక. మీరిచ్చే శాంతి మా హృదయాలను ఏలుబడి చేయునుగాక. మీరిచ్చే నెమ్మది ప్రతి కుటుంబానికి కలుగునుగాక. మీరిచ్చే సమాధానం మా కాలనీ ప్రాంత ప్రజలందరికీ కలుగునుగాక. నూతన సంవత్సరంలో నూతన ఆత్మలు పట్టబడును గాక. ఈ క్రిస్మస్ పండుగ మా కాలనీకి దీవెనకరంగా మారును గాక. ఈ వర్తమానం మా ప్రజలకు ఆశీర్వాదకరంగా మారును గాక. ఆశ్చర్యకరమైన నీ వెలుగు ప్రతి బిడ్డ మీద ప్రకాశించును గాక. అట్టి కార్యాలు మీరు జరిగించమని వేడుకుంటూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా.